కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సర్వసత్య సమావేశంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందండి. గత నెలలో 14వ తారీఖున ఇలాగ సర్వసభ్య సమావేశం జరగడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. మళ్ళీ నెల 15వ తారీఖు సుమారుగా ఒక నెల రోజుల పాటు దేవుడు మనకిచ్చిన పరిచర్యను చక్కగా నెరవేర్చడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం చదువుకున్న వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాలు మీ ఎదుట పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దండి. ఈ సందర్భం యెషయాకు వచ్చిన ఈ దర్శనం రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం, రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరం దేవుడు యెషయాను దర్శించినట్లుగా ఈ వాక్యంలో రాయబడతా వచ్చింది. దేవుని వాక్యంలో చెప్పిన విషయాలు, అనేక విషయాలు మనకు తెలిసిన విషయాలు, వాటి గురించి ఈ ఉదయకాల సమయంలో నేనేమి ప్రస్తావన చేయను. కానీ మనం కొన్ని విషయాలు దేవుని దగ్గర నుండి కొన్ని దర్శనాలను కలిగిన వారంగా మనం ఉండాలి. కొన్నిసార్లు దర్శనం మనల్ని ప్రోత్సహించేదిగా ఉంటుంది, కొన్నిసార్లు దర్శనం మనల్ని మార్చేదిగా ఉంటుంది. ఈ ఉదయం దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఈ అధ్యాయం మొత్తంలో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఈ దర్శనానికి బైబిల్లో కొన్ని పేర్లు పెట్టుకోవాలి అని అంటే, ఈ దర్శనాన్ని కొన్ని టైటిల్స్ ఇవ్వాలి అని అంటే, ఈ దర్శనానికి నేను ఒక 4-5 టైటిల్స్ ఇస్తాను. జాగ్రత్తగా చూడండి. దీన్ని పరలోకపు దర్శనం అని అంటాం. ఏ దర్శనం చెప్పండి? ఇది పరలోకపు దర్శనం. ఇట్ ఈస్ ద విజన్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకంలో ఉన్న దర్శనముగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా చెప్పవచ్చు? భక్తుడైన ప్రవక్త అయిన యెషయాని అమాంతం పరలోకానికి తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టి చూపిస్తున్న దర్శనం ఇది. యెషయా ఎక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది మనకి అని అంటే, భూమి మీద ఉన్నట్లుగా కనిపించట్లా. యెషయా ఎక్కడికి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, యెషయానే పరలోకంలోనికి వెళ్ళినట్లుగా, అక్కడ ఆ స్థాయికి, ఆ పొజిషన్లోనికి దేవుడు తీసుకొని వెళ్ళి పరలోకంలో ఉన్న ఒక కారుతో శరాపులు వచ్చి ఏం చేస్తున్నారు, ఆయన పెదవులకు తగిలించి, నీ దోషము తొలగిపోయింది, నీ పాపము ప్రాయచిత్తం అయిపోయింది అని చెప్పటం మనం ఆలోచన చేస్తే, యెషయాని పరలోకం వరకు ఎత్తిన దర్శనంగా మనం దీని గురించి ఆలోచన చేయొచ్చు. సో ఒక పేరు పెట్టుకోవాలంటే దీనికి ఇట్ ఈజ్ ఏ విజన్ ఆఫ్ హెవెన్, పరలోకపు దర్శనము అని మనం రాసుకోవచ్చు. రెండోది, దీనికి మరొక పేరు పెట్టుకోవాలి అంటే ఈజ్ ఏ విజన్ ఆఫ్ లార్డ్. ఇది ప్రభు దర్శనము. ఏ దర్శనం చెప్పండి? ఇది ప్రభు దర్శనము. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవా అని ఎప్పుడు వచ్చినా మనకి ఏం కనిపిస్తుంది అని అంటే, ఆయన అన్నిటికీ ఆయనే సృష్టికర్త, ఆయనే మనకు సమస్తాన్ని నడిపించేవాడు, ఆయనే మనకు ఆధారము, ఆయనే మనల్ని కనినవాడు, పోషించినవాడు, ఈ మాటలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రభు అని ఎప్పుడు మనకు కనిపించిన ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ఆయనకున్న ఆధిపత్యాన్ని చూపించేది. దాన్ని డామినేషన్ అంటారు, డొమినియన్ అని అంటాం. దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, సామర్థ్యం కలిగిన వాడో, ఎంత సర్వాధికారో తెలియజేసే పదం ఏంటంటే ప్రభు అనే పదం. కాబట్టి దీన్ని ప్రభు దర్శనము అని మనం రాసుకోవటానికి అవకాశం ఉంది. అత్యున్నత సింహాసనాసీనుడైన, ఎవరు కూర్చున్నారంటే చెప్పండి? ప్రభు ఆసీనుడై ఉండగా, అత్యున్నత సింహాసనం పైన ప్రభువు ఆసీనుడై ఉండగా ఈ దర్శనం కలుగుతూ వచ్చింది. కాబట్టి ఈ దర్శనానికి ఇంకొక పేరు పెట్టుకోవాలంటే ప్రభు దర్శనము అని చెప్పుకోవచ్చు, పరలోక దర్శనం అని చెప్పుకోవచ్చు. రెండోది
ప్రభు దర్శనము అని కూడా మనం ఆలోచన చేయొచ్చు. దాని మూడవది, దీనికి ఒకవేళ పేరు పెట్టుకోవాలి అని అంటే అన్ని పాక్షరాల మీద చక్కగా రాసుకొని వచ్చి చెప్తున్నా, జాగ్రత్తగా రాసుకోండి. దేవుని వాక్యాన్ని మరలా మనం ధ్యానం చేయటానికి, మెడిటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూడవది, ఇది పరిశుద్ధ దర్శనము. ఇదే దర్శనం చెప్పండి. మూడవది పరిశుద్ధ దర్శనం. శరాపులు ఏమని గానం చేస్తున్నారంటే, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ త్రిత్వమై ఉన్న దేవుడు మనకు కనిపిస్తూ ఉండడం. తండ్రి పరిశుద్ధుడే, కుమారుడు పరిశుద్ధుడే, పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధుడే. 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని రాయటమును బట్టి త్రిత్వములో ఉన్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. త్రిత్వం మనకి ఎక్కడ కనిపించిందండి అని మనం ఆలోచన చేస్తే, అందులో ఒక మాట చదువుతున్నా చూడండి. దేవుని వాక్యంలో 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగ రాయబడింది. 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. మా నిమిత్తము అంటే అది ఏకవచనమా బహువచనమా? మా నిమిత్తము ఎవడు పోవును అనేది బహువచనం. ఆ మా నిమిత్తములో ఎవరెవరు ఉన్నారు అని అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా మనం ఆలోచన చేయాలి. ఇది త్రిత్వము, వారు పరిశుద్ధులు అన్న సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఇట్ ఈజ్ ఏ విజన్ ఆఫ్ హోలీనెస్. ఇది పరిశుద్ధ దర్శనము, పరలోక దర్శనం. రెండోది ప్రభు దర్శనం. మూడవది చెప్పండి, ఇది పరిశుద్ధ దర్శనం. దాని 4వది మనం ఆలోచన చేస్తే దీనికి ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే ప్రాయచిత్తపు దర్శనము. ఏ దర్శనం చెప్పండి? ప్రాయచిత్తం చేసే దర్శనం. అందుకే 5వ వచనంలో మనం ఆలోచన చేస్తే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. ఇప్పుడు ఏమని చెప్తుంది అంటే 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తలిగెను కనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను. ఈ దర్శనం మనం ఆలోచన చేస్తే మనం ఏదో గొప్ప యోగ్యులమని, ప్రవక్తలమని, పాస్టర్లమని, సేవకులమని ఈ దర్శనం కలగల. ఈ దర్శనంలో మనలో ఉన్న పాపమును కూడా ప్రాయచిత్తం చేయటానికి ఇంకేమైనా రాయబడిందంటే నీ దోషము తొలగిపోయెను అన్న మాట కూడా రాయబడతా వచ్చింది. మన పాపాన్ని పరిహరింపజేసే దర్శనము. దీనికి ఏమని రాసుకున్నాడంటే ప్రాయచిత్తపు దర్శనము అని రాసుకున్నాం. ఏ దర్శనం చెప్పండి? ఇది ప్రాయచిత్తపు దర్శనము. ఆ తర్వాత ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే 8వ వచనం ప్రకారం దీనికి ఇంకొక పేరు, ఇంకొక టైటిల్ మీకు జ్ఞాపకం చేస్తా. ఈ దర్శనానికి పరిచర్య దర్శనము. ఏ దర్శనం చెప్పండి? ఇది పరిచర్య దర్శనం. ఎవరు వెళ్తారు అని అంటే యెషయా భక్తుడు ఏమని చెప్తుండు? నేను వెళ్తాను, ఐ యామ్ హియర్, నేను వెళ్తాను అని చెప్తున్న దర్శనం. ఇది ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో దాని కొరకు రాయబడుతున్న దర్శనంగా మనకి కనిపిస్తూ ఉంది. ఎన్ని పేర్లు చెప్పానండి? మొదటిది పరలోకపు దర్శనము, రెండవది ప్రభు దర్శనము, మూడవది పరిశుద్ధ దర్శనము, 4వది ప్రాయచిత్తపు దర్శనము, 5వది పరిచర్య దర్శనము. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మనల్ని దర్శించేది చాలా సందర్భాల్లో మనం ఎరుగుతూ ఉంటాం. దేవుని దర్శనము మన జీవితాన్ని, మనకున్న అభిప్రాయాలన్నింటినీ మార్చేది. కొంచెం జాగ్రత్తగా లోతుగా ఆలోచన చేద్దాం. ఏదన్నా దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనం మనల్ని మార్చకపోతే అది దర్శనం కాదు, నెంబర్ 1. రెండవది, ఒక దర్శనం కలిగినప్పుడు అది మార్చడానికి, దర్శనానికి శక్తి ఉన్న మనం మారకపోతే మనము దేవుని ప్రజలం కాదు. నా మాట అర్థమైందా? దర్శనం మనల్ని మార్చకపోయినా దర్శనం సరైంది కాదు. దర్శనము శక్తివంతంగా పనిచేస్తున్న మనం మారకపోయినా దర్శనానికి మనకి ఎటువంటి లింక్ లేదు కనుక దర్శనం మనలో ప్రభావితం చేయట్లేదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ దర్శనము మొదటి 5 అధ్యాయాల్లో సుమారుగా 6 దర్శనాలని దేవుని భక్తుడు, యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఇది ఫైనల్ దర్శనం, ఇది 7వ దర్శనం. ఈ దర్శనంలో మనం ఆలోచన చేస్తే ఈ దర్శనము ఒక రకంగా యెషయా జీవితం అంతటిని ఉల్టా చేసేసింది. యెషయా జీవితం అంతటిని మార్చేసింది. ఆయన వ్యూస్ అన్నిటినీ, అభిప్రాయాలన్నింటినీ మార్చివేసింది. ఈరోజు మన దర్శనం, దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు, దేవుడు తన దర్శనం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు మనం మారాలి.
మనలో మార్పు రావాలి. వీ హ్యావ్ టు చేంజ్. మనం ఖచ్చితంగా మారవలసిన వారమే. ఈ దర్శనం యెషయా జీవితంలో ఎలా మార్పులు కలగజేసిందో, చేంజెస్ కలగజేసిందో ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అన్నీ అవుట్లైన్సే, ఎందుకంటే మీరు చాలా శక్తివంతమైన సేవకులు. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది వన్ విజన్. ఒక మాట జాగ్రత్తగా వినండి. ఒక్క దర్శనం చాలు మనల్ని మార్చివేయటానికి. 100 దర్శనాలు ఏం అవసరమా? నేను చెప్తా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక్క దర్శనం మనల్ని ఏం చేయాలి? సమూలంగా మార్చాలి. ఒక దర్శనం కూడా మార్చట్లేదంటే దేవుడు మరొక దర్శనాన్ని ఇస్తాడు. ఒక దర్శనానికి మనము లోబడితే కూడా దేవుడు మరొక దర్శనాన్ని ఇవ్వగలిగిన వాడు. పాజిటివ్గా నెగిటివ్గా 2 రకాలుగా దేవుడు మనల్ని దర్శిస్తూనే ఉండేవాడు. ఇప్పుడు యెషయా జీవితంలో చాలా దర్శనాలను చూసిన యెషయా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆయన జీవితంలో చాలా మార్పులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అభిప్రాయాలు మారిపోవటం మనం చూడవచ్చు. 7 వ్యూస్ మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది వ్యూ ఆన్ గాడ్. దేవుని పైన ఉన్న అభిప్రాయం మారిపోయింది. దేవుని పైన ఉన్న అభిప్రాయం ఏమైపోయింది చెప్పండి? అప్పుడు దాకా అసలు నేను దేవుని సేవకుడిని, నేను లేకపోతే దేవుడు లేడు అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. సేవకులు ఎలా ఉంటారంటే, నేను లేకపోతే కొడవటికల్లో సేవ చేసేవాడు ఎవడు లేడు అనుకుంటాం. నువ్వు కాకపోతే 100 మంది ప్రవక్తల్లో దేవుడు లేపగలడం. నేను లేకపోతే బైపాస్ రోడ్లో సేవ చేసేవాడు లేరు అనుకుంటాను. నేను కాకపోతే 100 మంది ఆయనకి ఉన్నారు. యెషయా భక్తుడు కూడా అలా అనుకొని ఉండొచ్చు. మేము లేకపోతే ఏమైపోతుంది అని అనుకొని ఉండొచ్చు. అందుకని నా పరిచర్య అంతా, నేను చేసే ఈ ప్రవచనం అంతా, ఈ భాగ్యం అంతా దేని మీద ఆధారపడుతుందంటే, మాకు ఒక మంచి రాజు ఉన్నాడు. ఆయన పేరు ఉజ్జియా. చాలా అద్భుతమైన రాజు. ఇశ్రాయేల్ యూదుల్ని వాళ్ళిద్దరు సపరేట్ అయిన తర్వాత యోధా రాజ్యాన్ని అత్యధికంగా అద్భుతంగా దేవుడిని కొరకు ప్రజ్వలించే రాజుగా ఉజ్జియాని మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో అప్పుడు దర్శనం కలిగినప్పుడు, ఈ దర్శనంలో దేవుని పైన ఉన్న అభిప్రాయం ఏమైపోతుంది చెప్పండి? మారిపోతా ఉంది. నేను డీటెయిల్స్ అన్ని తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. ముందు అవుట్లైన్ రాసుకోండి. మొదటిది దేవుని పైన ఉన్న అభిప్రాయం, ఇట్ చేంజ్. మొట్టమొదటిది వ్యూ ఆన్ గాడ్. రెండోది వ్యూ ఆన్ కింగ్. రాజు మీద ఉన్న అభిప్రాయం కూడా, రాజు మీద ఉన్న దృష్టి కూడా మారిపోతూ వచ్చింది. మొదటిది దేవుని పైన ఉన్న అభిప్రాయం మారిపోయింది, చేంజ్ అయింది. రెండోది రాజు మీద ఉన్న అభిప్రాయం కూడా మారినట్లుగా మనం చూడవచ్చు. మూడోది వ్యూ ఆన్ థ్రోన్. సింహాసనం పైన ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. ఈయన భూమి మీద సింహాసనాల్లో చూసి, మా సింహాసనము అన్ని రాజ్యాల సింహాసనం కన్నా చాలా గొప్పది అనుకొని భావించాడు. అసలు యోధా సింహానపు దావీదు సింహాసనానికి మించిన సింహాసనం లేదనుకుంటున్నాం. ఈ సింహాసనం మీద ఈ ప్రవక్తకి చాలా అద్భుతమైన అభిలాష, అపేక్ష ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు ఈ దర్శనంలో ఇంకొక సింహాసనాన్ని చూశాడు. ఈ సింహాసనం మామూలు సింహాసనం కాదు, ఇది అత్యున్నత సింహాసనముగా మనకు కనిపిస్తూ ఉంది. దెన్ 4వది వ్యూ ఆన్ హిమ్సెల్ఫ్. తనపై తనకున్న అభిప్రాయం కూడా మారిపోయింది. అప్పుడు దాకా ఏమనుకున్నాడు? నేను ప్రవక్తను, పరిశుద్ధుడిని చాలా అనుకొని ఉంటాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే, అయ్యో నాకు శ్రమ. ఇప్పుడు దాకా మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని 5వ అధ్యాయంలో సుమారుగా 7 సార్లు మీకు శ్రమ అని చెప్తూ ఉంటాడు. 5వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ముందు అధ్యాయంలో మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని చెప్పినోడు ఇప్పుడు ఏం చెప్తుందంటే, అయ్యో నాకు శ్రమ. ఇప్పుడు ఏం చెప్తున్నా చెప్పండి? ఓయ్ టు మీ, నాకు శ్రమ. తన పైన ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. దెన్ 5వది వ్యూ ఆన్ పీపుల్. ప్రజల పైన ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. మీరు జాగ్రత్తగా వినండి. మొదటిది దేవుని పైన ఉన్న అభిప్రాయం మారిపోయింది. రెండవది రాజుల మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. మూడవది సింహాసనముల మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. 4వది తన పైన ఉన్న అభిప్రాయం మారిపోయింది. దెన్ 5వది ప్రజల పైన ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. దెన్ 6వది వ్యూ ఆన్ సిన్. పాపం మీద ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. పాపము ఎంత భయంకరమైందో, పాపము ఎంత మనల్ని దేవుని నుండి దూరపరుస్తుందో, పాపముతో ఉన్నప్పుడు మన పరిచర్యకు పాపము లేకుండా పరిహరింపబడిన తర్వాత మనకుండే పరిచర్యకు ఉన్న వ్యత్యాసాన్ని గురించి కూడా ఈయన అభిప్రాయం మారిపోయింది. ఫైనల్లీ 7వది మనం ఆలోచన చేస్తే వ్యూ ఆన్ ఫ్యూచర్. భవిష్యత్తు పైన ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. మాకు
మా రాజు చచ్చిపోయిండు, ఇంకా మాకు భవిష్యత్తు లేదనుకుంటా ఉన్నాడు. కానీ చాలా భవిష్యత్తు ఉన్నట్లుగా చివరి వచ్చిన 13వ వచనంలో మనం చదవచ్చు. దానిలో 10వ భాగం మాత్రమే విడవబడినను, అదియో నాశనమును. ఆ చివరి మాటలో అదంతా వృక్షమంతా నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును, కానీ అట్టి మొద్దు నుండి ఏమొస్తుంది చెప్పండి? పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ పరిశుద్ధమైన చిగురు అది మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తే ఆయనకి భవిష్యత్తు మీద ఉన్న అభిప్రాయం కూడా మారిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. 7 వ్యూస్ మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటిది దేవుని మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. రెండోది చెప్పండి, రాజు మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. మూడోది సింహాసనం మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. 4వది తనపైన ఉన్న అభిప్రాయం మారిపోయింది. 5వది ప్రజలపైన ఉన్న అభిప్రాయం మారిపోయింది. 6వది పాపం పైన ఉన్న అభిప్రాయం మారిపోయింది. 7వది భవిష్యత్తు పైన ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది. ఈ ఉదయకాల సమయంలో కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఒక 5 విషయాలు దర్శనం మీద చెప్పాను. ఒక 7 మాటలు ఆ దర్శనం ఎలా మార్చిందో, మన అభిప్రాయాలు ఎలా మార్చేదో అది కూడా మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇంకొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేద్దాం. వాటిలో ఒక ప్రాముఖ్యమైన మాట, దర్శనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసేది. అందరూ చెప్పండి, దర్శనం దేని సరిచేసేది? మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసేది. చాలా సందర్భాల్లో ఏమనుకుంటున్నాం అంటే దర్శనము వేరే వాళ్ళని సరిచేయటానికి అనుకుంటాం, దర్శనము వేరే వాళ్ళకి బోధించడానికి అనుకుంటాం, ఈ దర్శనము వేరే వాళ్ళని సరిచేయటానికి అనుకుంటాం. కానీ దర్శనము అనేది దేనికనంటే మన సొంత వ్యక్తిగత జీవితాన్ని మార్చేది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా యెషయా జీవితాన్ని, యెషయాతో పాటు ఉన్న కొంతమంది ప్రజల జీవితాన్ని మనం ఆలోచన చేద్దండి. ఉన్నారు కదా ఇక్కడ, ఏమని మాట్లాడుతుండో కొద్దిగా ఫోన్లు సైలెంట్లో పెట్టండి, ఫోన్లో అవసరమైతే స్విచ్ ఆఫ్ చేయండి. 1 గంటలో వాక్యం అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎంతసేపు మాట్లాడినా ఇబ్బంది ఉండదు. 6వ అధ్యాయం 5వ వచనంలో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. అంటే ఈయన పెదవులే అపవిత్రమైంది అని చెప్తుందంటే, పెదవుల్లో నుండి వచ్చే మాటలు అపవిత్రమైనవి అని చెప్తా ఉన్నానంటే హృదయం కూడా ఎలాంటిది ఏంది అని మనం ఆలోచన చేస్తే అపవిత్రమైన హృదయమే. ఇంకొంచెం ఆలోచన చేస్తే పోనీ ఆయన ఒక్కడైనా అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. నేను ఎవరి మధ్య నివసిస్తున్నాను అనంటే ఇశ్రాయేలుల మధ్యలో నివసిస్తూ ఉన్నా, యూదుల మధ్యలో నివసిస్తూ ఉన్నా. 5వ అధ్యాయం మనం చదివితే అద్భుతంగా ఒక ద్రాక్షావల్ని ప్రభు ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చాడు. దానికి చేయాల్సిన సపర్యలన్నీ చేశాడు, దానికి కావలసిన వనరులన్నింటినీ సమకూర్చాడు. ఎంత టేక్ కేర్ చేయాలంటే అంత టేక్ కేర్ ప్రభు చేశాడు. కానీ ఫలాలు చూసినప్పుడు ఏ ఫలాలు ఫలించింది? అది కారు ద్రాక్షాలు ఫలించింది. ఎందుకు కారు ద్రాక్షాలు ఫలించాల్సి వచ్చింది అనంటే దాంట్లో ఉన్న మస్టు, దాంట్లో ఉన్న మురికి, మలినం, పాపం, దోషం, వీటిలన్నిటినీ భక్తుడైన యెషయా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ 6వ అధ్యాయం దర్శనంలో మనం చూస్తే ప్రజల్లో ఉన్న వాడినే కాదు, నేను కూడా అపవిత్రమైన పెదవులను కలిగిన వాడినే. తర్వాత 7వ వచనంలో మనం చదివితే దూత వచ్చి చెప్తున్న మాట, నీ పెదవులకు ఇది తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయచిత్తము. అంటే అపవిత్రమైనది మాత్రమే కాదు, ఏముందని కూడా చెప్తుంది. దూత స్టేట్మెంట్ ఏమిస్తుంది? నీ పాపము ప్రాయచిత్తం అయిపోయింది. అంటే ఆయనలో కూడా పాపం ఉన్నట్లుగా వాక్యం కనిపిస్తూ ఉంది. తర్వాత అదే వచనంలో నీ దోషము తొలగిపోయెను. అపరాధములు, అపవిత్రత, పాపము, దోషము, నానా రకాలైన అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో సహవాసం కలిగి ఉండటం, వారి మధ్యలోనే నివసించటం, దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యెషయాను గురించి కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. పరిచర్యలో ఉన్నంత మాత్రాన మనం పరిశుద్ధులు అనుకోవద్దు. పరిచర్యలో ఉన్నంత మాత్రాన మన నోట్లో నుంచి ఎప్పుడు అపవిత్రమైనది రాలేదు అనుకోవద్దు. పరిచర్యలో ఉన్నంత మాత్రాన మనకి ఏ దోషము లేదు అనుకోవద్దు. మనం ఆలోచన చేస్తే ఈయన ఎవరిని బట్టి ఇంత చింతించాల్సి వచ్చింది? యెషయా ఎందుకు ఇంత అద్భుతమైన దర్శనాన్ని దేవుడు ఇవ్వాల్సి వచ్చిందనంటే
ఒక మాట ఇలాగ రాయబడింది, రాజు అయిన ఉజ్జియా మరణించిన సంవత్సరము, మృతి నొందిన సంవత్సరము. ఈయన బాధ అంతా దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే రాజు అయిన ఉజ్జియాను గురించిన బాధ అమితంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను మన పరిభాషలో ఇప్పుడున్న మినిస్ట్రీ పరిభాషలో చెప్తాం, ఆయనకి ఫైనాన్షియల్ సపోర్టర్ అంతా ఎవరు అంటే ఉజ్జియా. ఎవరు చెప్పండి? ఆయనకి కావలసిన ఫైనాన్షియల్ సపోర్ట్, ఆయన మినిస్ట్రీస్కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్టర్ అంతా ఎవరంటే రాజు అయిన ఉజ్జియా. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటా అక్కడ మీటింగ్ పెట్టుకోవటానికి స్థలం ఇచ్చేవాడు, పర్మిషన్ ఇచ్చేవాడు, ఏం కావాలంటే అది చేయటానికి కావలసిన వనరులు వసతులన్నింటినీ సమకూర్చేవాడు ఎవరు అనంటే రాజు అయిన ఉజ్జియా. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాజ్యంలో నుండి కావలసిన దశంభాగాలన్నింటినీ, ప్రవక్తకు చెందవలసిన ప్రతిఫలాలన్నింటినీ ఖచ్చితంగా ఎవరిస్తున్నారు అనంటే ఉజ్జియా ఇస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా సందర్భాల్లో మనకు కూడా కొంతమంది ఫైనాన్షియల్ సపోర్టర్సు, కొంతమంది మిషనరీ సపోర్టర్సు, కొంతమంది సహవాసంలో ఫెలోషిప్ సపోర్టర్సు, చాలామంది మనకి మన ఆధ్యాత్మిక జీవితంలో, సేవా జీవితంలో, పరిచర్య జీవితంలో దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు చర్చిలో నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు, లేదా మన మీద నింద వేసినప్పుడు, లేదు వాళ్ళు మనతో విభేదించినప్పుడు, ఒకవేళ వాళ్ళు నిజంగానే మంచిగా ఉండి చనిపోయిన పరిస్థితులు వస్తేనో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందంటే, అయ్యో వీడు లేకపోవటం వల్ల నాకు ఎంత నష్టం వచ్చింది, ఈ వ్యక్తి లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది. ఈ అభిప్రాయం ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే మాట, మనమందరం విషయాలు లాంటి వాళ్ళమే. మనమందరం ఎలాంటి వాళ్ళు చెప్పండి? విషయాలు లాంటి వాళ్ళే. అసలు ఈ ఫైనాన్షియల్ సపోర్టర్ని ఇచ్చిన బిగ్గెస్ట్ సపోర్టర్ పరలోకంలో ఉన్నాడనేది మాత్రం మనకు గుర్తుండదు. వీడు చనిపోవటంతోనే, గేదె చనిపోవటంతోనే పాడి బయటపడ్డట్టు, వీడు చనిపోవటంతోనే నా మినిస్ట్రీ మొత్తం వాడుంటేనే, అంటే ఎవరి మీద ఆధారపడింది? ఫైనాన్షియల్ సపోర్టర్ మీద ఆధారపడింది. ఎవరి మీద ఆధారపడింది? పాటలు పాడేవాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనుకో, వాడి మీద ఆధారపడింది. తర్వాత అసిస్టెంట్ పాస్టర్ బయటికి వెళ్ళాడు అనుకో, వాడి మీద ఆధారపడింది. వాడు ఉంటే నువ్వు సేవ చేస్తున్నావు, వాడు లేకపోతే ఏం చేయట్లా? నువ్వు సేవ చేయట్లా. ఈరోజు యెషయా జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, యెషయా జీవితంలో రాజు చాలా ప్రభావితం చేశాడు. కానీ ఈ రాజు ఎలాంటి వాడు అనంటే చాలా నమ్మకమైన వాడు. ఆ రాజు జీవితం మనం ఆలోచన చేస్తే, ఆ రాజు జీవితంలో ఆ రాజ్యం వర్ధిల్లినట్లుగా మళ్ళీ ఎప్పుడూ మనకు అంత వర్ధిల్లత్వం కనిపించదు. ఈ రాజు గురించి ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఆ తర్వాత యెషయా భక్తుడి దగ్గరకు వచ్చి ఒక 4 మాటలు మనం ఆలోచన చేద్దాం. ఈ రాజు దగ్గర మనం నేర్చుకునేది, ఈ ప్రవక్త దగ్గర మనం నేర్చుకునేది 2 మాటలు జాగ్రత్తగా ఉండండి. మనం ఎవరము? క్రొత్త నిబంధనలు అంటే రాజులైన యాజకులు. మనం ఎవరని చెప్పండి? రాయల్ ప్రీస్ట్హుడ్. మనం రాజులైన యాజక సమూహం. సో అప్పుడప్పుడు కొంతమంది రాజుల్లాగా కాలర్లు ఎగరేస్తారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ రాజు కూడా చాలా అద్భుతమైన రాజు. ఎంత మినిస్ట్రీ చేసిండంటే 52 సంవత్సరాలు మినిస్ట్రీ చేసిండు. మామూలుడు కాదు ఆయన. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసిండు? 52 సంవత్సరాలు. ఈ మాటలన్నీ ఒక్క అధ్యాయంలోనే రాయబడతా వచ్చినాయి. ఆ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. వాటిలో నుండి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ప్రోత్సహించుకుందాండి. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తం రాజైన ఉజ్జియాను గురించి రాయబడిన అధ్యాయం. నేను చదువుతున్న జాగ్రత్తగా చూడండి. 26వ అధ్యాయం 1వ వచనం. అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాని తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. కనిపించిందండి. సో ఈయన ఎన్ని సంవత్సరాలకి రాజరికానికి వచ్చాడు అనంటే 3వ వచనం మరలా చదువుతున్నాయి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొంతమంది సేవకులు ఇలా అంటారు, నాలాంటి వాళ్ళు, నన్ను కూడా కలుపుకొని, మేము చాలా యూత్లో ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు సేవకు వచ్చినాం. మంచిదే. 16 సంవత్సరాలకే నువ్వు సేవకు వచ్చినావు, 20 సంవత్సరాలకే నువ్వు సేవకు వచ్చినావు. సేవకు వచ్చిన తర్వాత నువ్వు చేసిన కార్యాలు ఏంటి, నువ్వు దేవుని కొరకు చేసిన గొప్ప కార్యాలు ఏంటి అని ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు బోధపడతా ఉంటాయి. ఉజ్జియా దేవుడిచ్చిన పొజిషన్లో నుండి ఉజ్జియా పతనం అయిపోవటానికి కారణాలు ఏంటో చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక 4 ప్రధానమైన కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఎందుకు ఉజ్జియాని చూసి బాగా ప్రోత్సహించబడిన యెషయా
ఇంత దారుణమైన స్టేట్మెంట్ ఇవ్వటానికి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడును, అంత గొప్ప స్టేట్మెంటు ఇవ్వటానికి ఎవరు ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు అని అంటే రాజు ప్రభావితం చేస్తూ ఉన్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, యథా రాజా తదా ప్రజ. రాజు ఎలాంటి వాడో ప్రజలు కూడా అలాంటి వాళ్ళే, సేవకుడు ఎలాంటి వాళ్ళు సంఘము కూడా అలాంటిదే. ఒక మాట కొద్దిగా సాహసించి చెప్తా, మన 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 సంఘంలో ఉన్నవాళ్ళు మన మాట వింటలేదంటే మనం దేవుని మాట సరిగ్గా వింటలేదని. మన సంఘంలో ఉన్నవాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే మనం కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. రాజు ఎలాంటి వాడో ప్రజలు కూడా అలాంటి వారే. దీన్ని ఎరిగిన యెషయా భక్తుడు ఆయన జీవితంలో నుండి ఒక 4 మాటలు 5 మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 చూడండి, ఆ అధ్యాయంలో 26వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలా 4వ వచనం నుండి చదువుతున్న, అతను తన తండ్రి అయిన అమధ్యచర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుడు ప్రతి విశ్వాసిని వర్ధిల్ల చేసేవాడు. దేవుడు ప్రతి సేవకుడిని వర్ధిల్ల చేసేవాడు. దేవుడు ప్రతి రాజ్యాన్ని వర్ధిల్ల చేసేవాడు. ఇక్కడ ఈయన పతనమైపోవటానికి, పాడైపోవటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఎవరినైతే నాయకుడిగా పెట్టుకున్నాడో, ఎవరి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాడో ఆ జకర్యాని వదిలేశాడు. ఏం చేసింది చెప్పండి? ఉజ్జియా ఏం చేశాడు అనంటే, అప్పుడు దాకా ఎవరి అధీనంలో ఉన్నాడు? 5వ వచనం ప్రకారం దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకర్యా దినములలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఎవరు అనంటే ప్రవక్త అయిన జకర్యా కాదు. ఆ జకర్యా వేరు, ఇక్కడున్న జకర్యా వేరు. ఈ జకర్యా దేవుని సేవకుడైన జకర్యా. ఈయన ఎలాంటి వాడంటే దేవుని దర్శనమందు, దేవుని ప్రత్యక్షతల యందు, దేవుని రెవల్యూషన్స్ అందు చాలా తెలివి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. ఆ దినముల్లో జకర్యా దినముల్లో ఏం చేస్తా ఉన్నాడు ఈయన? ఎవరైనా ఉజ్జియా ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన యెహోవాను ఆశ్రయించినంత కాలము రాజ్యము వర్ధిల్లుచా ఉంది, రాజు కూడా వర్ధిల్లుచా ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట మన దగ్గరికి వచ్చి మాట్లాడతాం. ఈరోజు సేవకులు, ఈ మాట అనొచ్చా అనకూడదా కానీ సాహసించి అంటాం, సేవకులు పతనం అయిపోవటానికి ఇంకొంచెం లోకల్ భాషలో మాట్లాడాలంటే సేవకులు సంకనాగిపోవటానికి కారణం ఏంటి అనంటే, వాళ్ళ పైన సరైన నాయకులు లేకపోవటం. కొంతమంది మేము ఇండిపెండెంట్ అండి అంటే మేము ఎవరికి లెక్క చెప్పమని అర్థం. వాళ్ళు చెప్పేది మేము ఇండిపెండెంట్ ఏంటి అర్థం ఏంటి చెప్పండి? మీకు ఎవరన్నా మెంటర్ ఉన్నారా? మీకు ఎవరినన్నా మీరు ఏదన్నా చిన్న తప్పు చేస్తే సరిచేసే సేవకుడు ఉన్నాడా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈయన జకర్యా అండర్లో ఉన్నంతకాలం, జకర్యా గారు కంట్రోల్లో ఉన్నంత వరకు రాజు అయిన ఉజ్జియాకు తిరుగులేదు. ఈరోజు చాలామంది సేవకులు పైనున్న నాయకులను విస్మరించి, వాళ్ళ ఆధ్యాత్మిక సేవకులను విస్మరించి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ఆత్మీయ తండ్రులను, ఆధ్యాత్మిక నాయకులను విస్మరించి, నాది ఇండిపెండెంటు అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవును, దేవుని మీద కూడా డిపెండ్ అవును. ఐఆమ్ ఇండిపెండెంట్ సేవకుడిని. నాకే కారు అలాంటి నిప్పు తగిలితే భలే కాల్చేస్తా. అసలు పెదాలు కాలవటం కాదు, మొత్తం ఒళ్ళు మొత్తం కాల్చేస్తే అయిపోద్ది. ఈ మాటలు కొంచెం బాధ కలిగించిన జాగ్రత్త ఇవ్వనండి. ఈరోజు రాజైన ఉజ్జియా పాడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? అప్పుడు దాకా జకర్యా గారు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. అప్పుడు దాకా ఆధ్యాత్మిక సేవకుడు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. ఆయన కంట్రోల్లో ఉన్నంత వరకు మనకి క్షేమం. మీరు ఇప్పటికైనా సేవలు గుర్తుపెట్టుకోండి, మీకంటూ ఒక సరి చేసేవాడు, ఒక ప్రోత్సహించేవాడు, ఒక గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, కింద పడిపోతే పర్లేదు మరలా లెగు అని 7 సార్లు కాదు 77 సార్లు లేపగలిగే ఒక సామర్థ్యం కలిగిన నాయకుడు, మంచి మనసున్న నాయకుడు మన మినిస్ట్రీకి ఉండాల్సిందే. అలా ఉన్న మినిస్ట్రీలన్నీ ఆశీర్వదింపబడతా వచ్చినాయి. ఎందుకు అనంటే ఆధ్యాత్మిక నాయకులకు లోబడి ఉండే కొత్త నిబంధనలన్నింటిలో మనం ఆలోచన చేస్తే మీ పైన నాయకులు మీకు లెక్క చెప్పవలసిన వారై ఉన్నారని మనం ఏమనుకుంటామంటే, సంఘంలో సేవకులు లేకపోతే సంఘం ఏమైపోతుంది? చెప్పండి. ఆ సేవకులు లేకపోతే, సంఘ కాపరు లేకపోతే ఏమవుతుంది అనంటే, గొర్రెల కాపరు లేకపోతే గొర్రెలన్నీ
పాడైపోతాయి. మరి కాపరికి కూడా ఇంకో కాపరు ఉండాలి కదా, ఈ కాపర్ను కూడా సరి చేయటానికి ఆయన మీద కూడా ఒక నాయకుడు ఉండాలి కదా. ఆ నాయకుడు లేకపోవటం వలన ఏమైపోయాడు ఉజ్జియా అని మనం ఆలోచన చేస్తే ఫెయిల్యూర్. ఏమైపోయింది చెప్పండి? అది మొదటి లక్షణం. రెండో లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మరలా చూడండి, మనం దేవుని వాక్యంలో కొంచెం జాగ్రత్తగా. సో ఇంత వర్ధిల్లటానికి కారణము జకర్యా ఆయన ఆధ్వర్యంలో నడిచిన అనుభవం. ఎప్పుడైతే జకర్యా గారిని వదిలేశాడో, ఎప్పుడైతే జకర్యా ఈ ఉజ్జియా జీవితంలో నుండి బయటికి వెళ్ళిపోయాడో పతనం ప్రారంభించబడతా వచ్చింది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఉజ్జియా పతనం అయిపోవటానికి మరొక కారణం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. రెండోది ఏంటి చెప్పండి? రెండవ పెద్ద ఘోరం నేరం ఏంటి అని అంటే, ఆధ్యాత్మిక పర్యవేక్షణ చేసేవాళ్ళు లేకపోవటం ఒక తప్పు అయితే, రెండోది ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఈ ఇండిపెండెంట్ మినిస్ట్రీలో నన్ను మించినవాడు ఎవడు లేడు, ఐఎమ్ ద కింగ్. అప్పుడు దాకా కింగ్ అనుకోవాలా, రాజు అయినప్పటికీ 16 సంవత్సరాల వయసులో రాజరికానికి వచ్చిన స్థిరపడేంత వరకు ఏమనుకోలేదు, నేను రాజు అనుకోలేదు. నాకన్నా పైన పరలోకపు రాజు ఉన్నాడు అనుకొని దేవునికి యథార్థంగా నడిచిన వాడు. కానీ ఎప్పుడైతే మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిందో, సంఘ పరిచర్యలు వృద్ధి చెందినయో, సేవకులకి ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? అయ్యగారులు కొంతమంది నిద్రపోతున్నారు, జాగ్రత్త. కొన్నిసార్లు మన మినిస్ట్రీ కొద్దిగా స్థిరపడింది, 16వ వచనం కనిపించిందా మీకు? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. ఈ చెడిపోయినన్న మాట ఎంత దారుణమో. ఏమైపోయిందని చెప్పండి? మనం స్త్రీల గురించి, ఆడపిల్లల గురించి మాట్లాడితే చెడిపోయాను అన్న మాట ఎలా కనిపించింది? అమ్మాయి చెడిపోయింది అని అంటే, రాజు చెడిపోయాను. ఎందుకు చెడిపోవాల్సి వచ్చింది అని అంటే, ఆధ్యాత్మిక పర్యవేక్షకుడు లేడు. ఇప్పుడు రెండోది, ఆధ్యాత్మికమైన గర్వం ఇతని మీదకి వచ్చేసింది. ఇక నన్ను మించిన వాళ్ళు లేడు, నేను ఎన్నో యుద్ధాలు చేశా, ఎన్నో రకాలైన చాలా కార్యాలన్నిటిని చేశా, వీటన్నిటిని బట్టి ఏమనుకుంటున్నాడంటే, ఇక నన్ను మించిన వాడు లేడు అనుకొని, అక్కడ ఇంకో మాట కూడా రాయబడింది 16వ వచనంలో చూడండి. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఎవరి మీద ద్రోహం చేయగా అంట? ఈయన జకర్యా మీద ద్రోహం చేయటం కాదు, యెషయా మీద ద్రోహం చేయటం కాదు, ఎవరి మీద ద్రోహం చేయగా? నేను ఒక మాట చెప్తాను. మనం ఎక్కడన్నా గర్విస్తే, మనల్ని మనం హెచ్చించుకుంటే, మీరు మనుషుల మీద ద్రోహం చేయట్లా, ఎవరి మీద ద్రోహం చేస్తున్నారు? దేవుని మీద ద్రోహం చేస్తున్నారు. అమ్మో, దేవుని మీద ద్రోహం చేయనట్లుగా గర్వించిన ఒక పడిపోయిన దేవుని దూత సాతాను మనల్ని కూడా గర్విష్ఠులుగా చేస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా వినండి. బిల్లీ గ్రహం గారు చెప్పే మాటల్లో టాపెస్ట్ సిన్ ఏదన్నా ఉందంటే గర్వం అని చెప్తా ఉంటాడు ఆయన. పాపం కన్నా ఏది చెప్పండి? వ్యభిచారం కన్నా, వీటిలన్నిటికన్నా ఒక ఆధ్యాత్మికమైన గర్వం కొంతమందికి ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను సేవకుల్లో ఎక్కువ చూస్తున్నా ఈ గర్వాన్ని. ఎంత నాకు అన్నోకన్నా బాగా చెప్తా ఉంటాడు. తెలుగులో కొన్ని పదాలు అన్నోకన్న దగ్గర కూడా నేర్చుకోవచ్చు. వాడు గర్విష్ట అంటాడు, వాడు బలమైన వాడికి గర్విష్ట అన్నా అంటాడు. గర్వం కలిగిన వాడు కాదు. వాడు ఏంటంటే చెప్పండి, అసలు గర్విష్టి అనే పదం ఎట్లా వచ్చిందని ఒకసారి నేను చూసా. అది ఎక్కడి నుంచి వచ్చింది గర్విష్టి అనే పదం అని ఆలోచన చేస్తే, గర్వం అనేది ఒక కుష్టు లాంటిదంట. ఏం చెప్పండి, అది మనిషిని మొత్తాన్ని ఏం చేస్తుందంటే తినివేస్తుంది. ఒక చోట గర్వం ఒకసారి వచ్చిందనంటే వాడు చెడిపోయి పతనం అయిపోయేదాకా గర్వం వదలదు అంతే. ఇక ఏదైనా మధ్యలో వదిలేయటానికి అవకాశం ఉంటుందా కానీ తన్ను తాను హెచ్చించుకుని వాడు పడిపోతాడు. రెండో కారణం మనం ఆలోచన చేస్తే, ఎవరి మీద ద్రోహం చేశాడు, ఎవరి మీద ఈయన గర్వించాడు అని అంటే, గర్వం ఇతని పతనానికి ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఇది రెండో పని. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈయన చేసిన మరొక దుర్మార్గము, ద్రోహం ఏంటి అని అంటే, ఎవరు ఏ పని చేస్తే ఆ పనే చేయాలి. యాజకుడు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. రాజు ఏం చేయాలి? రాజరికం చేయాలి. ఇప్పుడు ఆయన ఏమంటుందంటే, దేవుడు నన్ను వర్ధిల్లింపజేసిండు, యాజకుడైన జకర్యా దగ్గర నేను చాలా నేర్చుకున్నా, నేను రాజుని, ఈ మందిరంలో నా ఇష్టం వచ్చిన యాజకత్వం నేను చేస్తానన్నాడు. ధూపం నువ్వు వేయకూడదురా బాబు అని చెప్తున్నా కూడా ఏమంటాను చెప్పండి?
నా ఇష్టం, నేను యాజకత్వం చేస్తా. ఆ వచనాలన్నీ మనం ఆలోచన చేస్తే 17వ వచనం దగ్గర నుండి చదువుతున్న త్వరగా జాగ్రత్తగా అండి. యెహోవా యాజకులు 80 మంది ద్రోహం చేయగా 17వ వచనం, యాజకుడైన హజరయాను అతనితో కూడా ధైర్యవంతులైన వారు లోపలికి వెళ్ళిరి. కనిపిస్తుందండి, 80 మంది అతని వెంబడి లోపలికి పోయి. ఎంతమంది యాజకులు అంట? సుమారుగా 80 మెంబర్స్, అంతేనా? 80 మంది యాజకులు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే 18వ వచనం, వారు రాజైన ఉజ్జాను ఎదిరించి, ఉజ్జా, యెహోవాకు ధూపం వేయుటికై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలగజేయదు అని చెప్పగా, ధూపము వేయుటకై ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఆ తర్వాత 20వ వచనంలో, ప్రధాన యాజకుడైన అజరేయు యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండెను. గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జా మరణ దినము వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా. ఆగండి, ఇక్కడ మూడో కారణం ఏంటి చెప్పండి? మొదటి కారణం, సరైన ఆధ్యాత్మిక పర్యవేక్షకుడు జకరియా గారు లేకపోవటం. రెండవ పతనం అవటానికి రెండవ కారణం ఏంటి చెప్పండి? గర్వం. మూడవది ఏంటి అని అంటే, తాను కాని పనిని తాను చేస్తా ఉన్నాడు. ధూపార్తిని పట్టుకొని ధూపం వేయాల్సింది ఎవరు? యాజకుడు. అది కాకుండా నేనేం చేస్తాను చెప్పండి? నేనే ఇప్పుడు ఈ విషయం అంతా మీకు చదవటంతోనే అర్థమైపోయింది. ఎందుకంటే మనమంతా సేవకులం కాబట్టి అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పండి. దేవుడు మమ్మల్ని సంపూర్ణంగా సేవకు పిలిచాడన్నోళ్ళు చేయొద్దండి. సంపూర్ణంగా మమ్మల్ని దేవుని సేవకి, సంపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మమ్మల్ని సేవకు పిలిచాడు అన్నోళ్ళని చేతులు ఎత్తండి. సో ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు దేవుని సేవ కాకుండా ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అయినా మీ పతనం ప్రారంభం. ఇప్పుడు మనల్ని ఏమంటామంటే, ఇప్పుడు కొత్త నిబంధనలో మనల్ని ఎట్లా ఆపాదించుకుంటారంటే, మేమే రాజులు, మేమే యాజకులం కదా, 2 చేస్తాం అని అంటారు. వెరీ గుడ్, 2 కాకపోతే 4 చేయండి. కానీ దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? దేనికి పిలిచాడు? జకరియా అంకుల్ దేనికి పిలిచాడు? బెంజమిన్ అన్న దేనికి పిలిచాడు? సేవకు పిలిచిండా లేకపోతే రాజకీయాలు జరగమని పిలిచిండా? చెప్పండి కొంచెం గట్టిగా. కొంతమంది సేవకు, సంపూర్ణమైన సేవకు మనల్ని పిలిస్తే మనం లేకపోతే ఏమీ కాదు, అసలు నందిగావంతా మన చేతిలో ఉందన్నట్టుగా ఫీల్ అవుతారు కొంతమంది సేవకులు. జాగ్రత్త జాగ్రత్త. రాజైన ఉజ్జాకి 52 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక్క రోజున దేవుని మందిరంలోకి వచ్చి యాజకులు అంతమంది 80 మంది వార్నింగ్ ఇచ్చిన వినలేదు అని అంటే, కొంతమంది ఫెలోషిప్ వచ్చి చెప్పినారే బాబు వద్దురా అన్న కూడా వినడు. వీడికి కుష్టి కాదు కదా, హార్ట్ అటాకులు. ఇప్పుడు కొత్త రోగాలు వచ్చినాయి. ఆ పాత రోగాల్లో కుష్టి రోగం. కుష్టి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. కుష్టి దేనికి సాదృశ్యం చెప్పండి? పాపానికి సాదృశ్యం. మరలా దేవుని మందిరంలోనికి రావడానికి ఇతనికి అవకాశం వచ్చిందనంటే అవకాశం ఇవ్వలా. జాగ్రత్త. దేవుడు మనల్ని సేవకు పిలిస్తే సేవే చేయండి. ఇంకా మరొకటి పట్టుకున్నారా, నేను చెప్తున్నా, ఉజ్జయాకు వచ్చిన కుష్టు మన పరిచర్లో కూడా కుష్టుపడి పడిపోతుంది. అందులో ఎటువంటి తిరుగులేనే లేదు. లేదు, నన్ను విశ్వాసి ఉంచాడు, నన్ను రాజరికం చేయమన్నాడంటే చేయొచ్చు. నన్ను విశ్వాసికి పిలిచాడు, నన్ను పని చేసుకోమన్నాడంటే చేసుకోవచ్చు. మనల్ని సేవకు పిలిచాడు అని అంటే ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలన్నా? జానాన్ని ఎక్కడ ఉండాలి? సేవకు పిలిస్తే సేవలోనే ఉండాలి. అది చావైనా రేవైనా ఏదైనా ఎక్కడ ఉండాలి చెప్పండి? సేవలో ఉండటమే మనకి చాలా మేలైనది. సో మొదటిది, అందరూ చెప్పండి, ఈయన పతనమైపోవటానికి కారణాలు ఏంటి చెప్పండి? సరైన ఆధ్యాత్మిక నాయకుడు లేకపోవటం. రెండోది, మనసున భయంకరంగా గర్వించటం. మూడోది, దేవుని సేవకులు వార్నింగ్ ఇస్తున్నా, దేని కొరకైతే నియమించాడు దాన్ని కాదని శాసించి దేవుడు వద్దు అన్న పని చేయటం. సో దేవుడు మనల్ని ఏ మినిస్ట్రీలో ఉంచితే ఆ మినిస్ట్రీలోనే ఉంచాలి. అంతేగాని మనం వేరే సేవకుల్ని చూసి ఆయనకి నీకు అసలు స్వస్థత వరమే లేదు, పేరెందుకు కింద స్వస్థత వరం అని పెట్టుకున్నావు?
ఏమనుకోమాకండి, నాకు దేవుడు దయ వల్ల ఏ వరాలు లేవు. దేవుడికి స్తోత్రం. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకి దేవుడు ఏ పని అప్పగిస్తే ఎందులో ఉంచితే అందులో ఉంటేనే క్షేమం. దాన్ని దాటావా, ఆ లైన్ క్రాస్ అయ్యావా, నీకు క్యాన్సరే అన్నా. యాక్సిడెంటే, మామూలు యాక్సిడెంట్ ఉండదు. సో ఇలాంటి మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎవరిని చూశాడు ఇప్పుడు దాకా యెషయా అని అంటే, ఇదిగో రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాన మనం ఇలాంటి వాళ్ళని ఫైనాన్షియర్లు పెట్టుకొని మినిస్ట్రీ ఫైనాన్స్, వాడు ఎంత దుర్మార్గుడో తెలియదు, వాడు ఎంత పాపం చేస్తుందో తెలియదు, వాడి పైన నాయకుడు లేడు, భయంకరంగా వద్దన్న పని చేస్తూ ఉంటాడు. వాడు తీసుకొచ్చిన సొమ్మును మనం ఆలోచన చేసి ప్రార్థన చేసి వాడిని దీవించి మినిస్ట్రీలో వాడుతూ ఉన్నాం. వాడు ఒక రోజు చచ్చిపోతాడు, అప్పుడు మనకు అర్థమైంది వీడు ఎంత దుర్మార్గుడో. ఆ రోజు అరే రే ఇప్పుడు దాకా తీసుకున్న వీడి దగ్గర నుంచి అని అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటే ఉపయోగం లేదు. దేవుడు యెషయాకి ఇచ్చిన ఈ దర్శనంలో దేవుడు ఎంత గొప్పవాడో కొన్ని విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేసి మనం ఆలోచన, మన వార్నింగ్స్ అర్థమైనయా? మన మినిస్ట్రీలో దేవుడు మనకి ఇవ్వని పరిచర్య మంది అనుకొని చేయొద్దు. ఒకటి, దేవుడు నిన్ను ఎక్కడ పెడితే ఏ పరిచర్య చేయమంటే సంఘ కాపరి పరిచర్య అయితే సంఘ కాపరి, అపోస్తుల పరిచర్య అయితే అపోస్తులే. లేదు ఐఎమ్ ఎయిర్ ఫోర్స్ అన్నారు అనుకోండి, గాలికి తిరగటానికే దేవుడు నన్ను పిలిచిండంటే చక్కగా అన్ని ఊర్లు తిరగవచ్చు, మిమ్మల్ని ఆపేవాడు లేడు. మిమ్మల్ని ఎందుకంటే పైన జక్రయాలు ఎవరు లేరు కదా మిమ్మల్ని ఆపటానికి, మన ఇష్టం. కానీ దేవుడు పిలిచిన పిలుపుకు మాత్రం మనం చక్కగా ఒబే అవ్వాలి. 6వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇలాంటి పరిస్థితుల నడుమ యెషయా గుండె ఏమైపోయిందంటే జారిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో యెషయా జీవితం కనిపిస్తూ ఉంది. యెషయాని ప్రోత్సహించడానికి ఎవరో కనిపించట్లా. రాజైన ఉజ్జియా మృతి పొందాడు, మమ్మల్ని చూసుకునేవాడు మృతి పొందాడు, ఇక ఏంటి అని నిద్రపట్టని రాత్రుల్లో దేవుడు యెషయాని ఏం చేస్తాను చెప్పండి, దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు యెషయా మృతి పొందిన అన్న మాట దగ్గర నేను కొన్ని మాటలు యాడ్ చేస్తాను జాగ్రత్తగా. మన మినిస్ట్రీ చచ్చిపోతుంది అనుకున్న రోజున నా మినిస్ట్రీ అంతా డెడ్ అయిపోయిందండి అన్న పరిస్థితులు ఒకటి వస్తుంది. నా ఆరోగ్యం అంతా పతనం అయిపోయింది, నాకున్న ఫైనాన్స్ అంతా పతనం అయిపోయింది, అప్పులు పాలైపోయా, నాకున్న ఆధ్యాత్మిక జీవితం అంతా పతనం అయిపోయింది, డెడ్ అయిపోయింది, నాకున్న వాగ్దానాలు నాకున్న వనరులన్నీ డెడ్ అయిపోయినాయి. ఇంకా ఆలోచన చేస్తే నేను బయటికి కదలటానికి ఆరోగ్యం సహకరించట్లేదు, నాలో ఉన్న ఆరోగ్యం డెడ్ అయిపోయింది అని అనిపించినప్పుడు, కానీ కొన్నిసార్లు ప్రార్థనా జీవితం, నా ప్రేయర్ లైఫ్ డెడ్ అయిపోయిందండి, అప్పుడు ఒకప్పుడు బాగా ఉద్యోగంగా ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు ప్రార్థన చేయడానికి సహకరించలేకపోతుంది, ప్రార్థనా జీవితం ఆధ్యాత్మిక జీవితం డెడ్ అయిందనంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఏం చేస్తుందంటే మరలా తాను దర్శనాన్ని ఇచ్చేవాడు, మరలా మనల్ని దర్శించేవాడు. ఇప్పుడు యెషయా దేవుని దర్శనాన్ని చూసిన వెంటనే ఏమర్థమైందంటే, ఈ దర్శనం ముందు నేను ఎంత చెడ్డోడినో పాపినో నాకు అర్థమైంది. ఇంతకీ ఈ దర్శనంలో దేవుణ్ణి ఎలా చూస్తుండో ఒక 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి ఒక 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలాంటి దేవుడు, మనల్ని సేవకు పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు ఉన్నారు ఇక్కడ. మిమ్మల్ని సేవకు పిలిచిన వాడు ఉజ్జియా లాంటి వాడు కాదు, నిన్ను సేవకు పిలిచిన వాడు జార్జ్ ముర్రా లాంటి వాడు కూడా కానే కాదు. మరి నిన్ను సేవకు పిలిచిన వాడు, నన్ను పంపించిన వాడు ఎవడు అనంటే ఆయన చాలా అమోఘమైన వాడు, అద్భుతమైన వాడు. ఎలాంటి వాడో ఒక 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు తెలిసి 1-2 మాటలు చెప్పడానికి కూడా టైం సరిపోదు, కానీ 1 మాటలు 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. వీళ్ళు మనం ఆలోచన చేస్తే మొదటి వచనంలో ఏమని రాయబడింది, ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం మందు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభువుని నేను చూచి తిని. అందరూ చెప్పండి, నేను చూచి తిని. ఎవరిని చూశారు? ప్రభువును చూచి తిని. మనం ఆలోచన చేస్తే త్రిత్వములో ఉన్న పర్టికులర్గా త్రిత్వంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని చూచి తిని అన్నమాట మనకి అర్థం అవుతూ ఉంటుంది. అప్పటికి ఇంకా శరీరధారి కాని యేసుక్రీస్తు ప్రభువుని చూచి తిని. 6వ అధ్యాయంలోనే మరొక మాట మనం ఆలోచన చేస్తే 5వ వచనం చివరి భాగంలో, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. సో దీని గురించి మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో ఈ ప్రవచనాలను ఎత్తి రాస్తున్న యోహాను భక్తుడు రాస్తూ యోహాను సువార్త 12వ అధ్యాయం
త్వరగా తీయండి వాక్యాలు, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే 39-40 వచనాలు ఏ సందర్భంలో రాయబడిన వచనాలంటే ఇదిగో 6వ అధ్యాయంలో రాయబడిన వచనాలు. కనిపిస్తుందా? వారు కన్నులతో చూచి హృదయంతో గర్వించి గ్రహించి మనసు మార్చుకొనకుండా నా వలన స్వస్థపరచబడకుండా వారి కన్నులకు అంధత్వం కలగజేసి వారి హృదయములను కఠినపరిచినని యెషయా మరి ఒక చోట చెప్పాను. ఏ సందర్భంలో చెప్పిన మాట ఇది అంటే 6వ అధ్యాయంలో ఉన్న సందర్భంలో 41వ వచనంలో రాయబడింది, యెషయా ఆయన మహిమను చూచినందున. ఎవరి మహిమ అంటే ఇది చెప్పండి? యేసు క్రీస్తు మహిమను చూచినందున. ఎవరిని చూస్తున్నాడు ఈ అత్యున్నత సింహాసనం మందు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువుని త్రిత్వంలో ఉన్న దేవుణ్ణి ఆయన చూస్తున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. ఈయన గురించి కొన్ని విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. రాజైన ఉజ్జియాను గురించి ఒకవైపున మీకు జ్ఞాపకం చేస్తూ దాంతోపాటు మన మినిస్ట్రీస్ను కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ పరలోకంలో ఉన్న ఈ రాజుని గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఉన్నారా ఇక్కడ? జాగ్రత్తగా వినండి. సో 3వ వచనం ఇలా రాయబడింది. వీళ్ళు ఎవరు అని మనం ఆలోచన చేస్తే శరాపులు అని కనిపిస్తూ ఉంది. వారేమని అంటున్నారు చూడండి. 3వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మరొకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయానికి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో ఈయన గురించి ఉజ్జియాను గురించి ఒక మాట చదువుతున్న 11వ వచనం. ఉజ్జియాను గురించి ఒక మాట 11వ వచనం చదవండి. యుద్ధమునకు ఉజ్జియా సైన్యము కలిగి ఉండెను. జాగ్రత్తగా వినండి. ఉజ్జియాకి ఏముందంటే చెప్పండి? సైన్యం ఉంది. అందులోని యోధులు రాజు అధిపతుల్లో అహన్యాను వాని చేతి క్రింద ఉండిరి. ఆ తర్వాత పటాలముగా చేయబడ్డది. 12వ వచనంలో వారి పితరుల ఇండ్ల పెద్ద సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయ్యిరి. ఆ తర్వాత 13వ వచనంలో రాజునకు సహాయం చేయటకు శత్రువులతో యుద్ధము చేయటి యందు పేరు పొందిన. ఎవరితో యుద్ధం చేయటానికంట? శత్రువులతో యుద్ధము చేయుటకై పేరు పొందిన పరాక్రమశాలులు 3,07,500 గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఇన్ జనరల్గా చెప్తున్నా. ఉజ్జియాకి ఏముంది అని అంటే సైన్యం ఉంది. ఉజ్జియాకి ఏముంది చెప్పండి? సైన్యం ఉంది. శత్రువులను ఓడించడానికి ఉజ్జియా చేతిలో ఉన్న సైన్యం ఎంత అంటే 3 లక్షల మంది. ఎంతమంది చెప్పండి? 3 లక్షల మంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మనకు కూడా దేవుడు ఒక సైన్యం ఇచ్చిండు. ఆ సైన్యము విశ్వాస సమూహమే అనుకుందాం. ఒక్కొక్కరికి 100 మంది, 1000 మంది, 2000 మంది, 10 లక్షల మంది సంఘ సభ్యులున్న దేవుని సేవకులు కూడా ఉన్నారు. ఆలోచన చేద్దాం. కానీ మనం ఈ సైన్యాన్ని చూసి చాలా సందర్భాల్లో సంబరపడతా ఉంటాం. ఉజ్జియా కూడా మనం ఆలోచన చేస్తే నాకు 3 లక్షల మంది సైన్యం ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఈ ఉజ్జియాని చాలా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసి 3 లక్షల మంది సైన్యాన్ని చూసిన యెషయా ఇప్పుడు పరలోకంలో ఇంకో సైన్యాన్ని చూస్తుండం. ఏమని రాయబడిందంటే ఈయన సైన్యము కాదు సైన్యములు అని రాయబడింది. ఈయన ఎవరు చెప్పండి? వారు ఏమని గాన ప్రతిగానం చేస్తానంటే వారు సైన్యములకు అధిపతి. నాట్ ఏ ఆర్మీ కాదు, ఇట్ ఈజ్ ఎ ఆర్మీస్ ఆఫ్. మనం ఆలోచన చేస్తే పరలోకంలో ఉన్న సైన్యము కాదు, అవి సైన్యములు. జాగ్రత్తగా వినండి. ఈ కొంచెం జాగ్రత్తగా లోతుగా మీకు జ్ఞాపకం చేస్తాం. ఈయనకి చాలా సైన్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం శత్రువులు జయించే సైన్యముల గురించి ఉజ్జియాకి 3 లక్షల మంది సైన్యం ఉన్నట్లుగా మనం ఆలోచన చేస్తాం. పరలోకములో దేవుని దూతలు అన్న సైన్యము కోట్ల సంఖ్యలో రాయబడింది. ఎన్ని కోట్లు అంటే కోట్లు కోట్లు అని రాయబడతా వచ్చింది. ప్రకటన గ్రంథంలో మనం చదివిన అది కోట్లలో ఉన్న సైన్యం. దానికి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు ఉంటారు కదా ఇక్కడ, జాగ్రత్త వినండి. ఒక సైన్యం పేరు ఏంటంటే సింగింగ్ ఆర్మీ. ఇది యుద్ధం చేసే సైన్యం కాదన్నో, పాటలు పాడే సైన్యం. ఏ సైన్యం చెప్పండి? ఇది పాటలు పాడే సైన్యం. ఈ పాటలు పాడే సైన్యం ఒకరోజు పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది. యేసుక్రీస్తు పుట్టినరోజున వాళ్ళ కిందకు దిగి ఆ పరలోక సైన్య సమూహము వారితో కూడా కలిసి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. వీళ్ళని ఏమంటామంటే సింగింగ్ ఆర్మీ అని అనాలి మనం. జాగ్రత్తగా ఉన్నారు కదా.
దేవుని సింగింగ్ ఆర్మీ గురించి ఒక మాట చెప్తాం. వాళ్ళు యుద్ధం చేసే ఆర్మీ దగ్గరికి వెళ్ళే ముందు పాటలు పాడే ఆర్మీ ఎట్లా ఉంటుందో మీకు చెప్తా, జాగ్రత్తనండి. ఈ జకరియా అంకులు మన చర్చి ఎవరైతే ఉన్నారో, జకరియా అంకులు చాలా అద్భుతంగా చర్చి కట్టారు. విశ్వాసులు కానుకలు ఇచ్చిన తర్వాత, కుటుంబీకులు కానుకలు ఇచ్చిన తర్వాత, కుమారులు కానుకలు ఇచ్చిన తర్వాత ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి ఈ కట్టిన దంతా చాలా శ్రేష్టమైన వస్తువులు ఆడారా లేకపోతే నాసిరకమైన వస్తువులు ఆడారా అంకులు? శ్రేష్టమైన వస్తువులే వాడినాం, శ్రేష్టమైన వస్తువులే మనం వాడినాం. కానీ ఇంత శ్రేష్టమైన వస్తువులు వాడిన తర్వాత, మందిరం అంతా నింపబడిన తర్వాత, ప్రతి ఆదివారం సంఘం ఆరాధన చేస్తున్నా నాకు తెలిసి ఒక్క పిల్లరు కూడా ఊగల. ఊగిందా ఎప్పుడన్నా? ఏమన్నా గోడలకు క్రాక్స్ వచ్చినాయి అంటే రాలా. మనుషులు వాళ్ళకున్న మంచి మెటీరియల్ వాడిన మందిరం పరిస్థితి అలా ఉంటే, పరలోకంలో ఒక మందిరం ఉంది. పరలోకంలో ఉన్న మందిరాన్ని కట్టిన వాడు మనలాంటి అసమర్థుడు కాదు. పరలోకంలో కట్టిన మందిరం ఎలాంటిదంటే చాలా అద్భుతమైన మందిరం. ఆయన వాడిన మెటీరియల్ మామూలు మెటీరియల్ కాదు. ఆ మందిరానికి ఉన్న సరుకును మనం ఆలోచన చేస్తే అద్భుతమైన సరుకు ఉన్నవాడు. కానీ వీళ్ళు పాట పాడుతుంటే మందిర పునాదులు కదిలను అని రాయబడింది. అంటే మనం ఆలోచన చేస్తే వీళ్ళ సైన్యం ఎలాంటిది సైన్యం తెలుసా? పరలోకంలో ఉన్న మందిర పునాదులే వాళ్ళు పాట పాడుతుంటే, ఆ పాట కూడా ఏం పాట అని అంటే ఒకే స్టాంజా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 1000 కోట్ల మంది ఒక్కసారి పరిశుద్ధుడు అనంటే ఏమని రాయబడతా ఉంది అనంటే దాని పునాదులు షేక్ అయిని, రెండోది దాని పునాదుల్లో నుండి స్మోక్ వస్తూ ఉంది. మనం ఆలోచన చేస్తే అంటే పాటలు పాడే, సంతోషంగా పాటలు పాడేవాడికే పరలోకపు పునాదులు వదిలితే, ఒకవేళ వాళ్ళు సీరియస్గా ఉంటే ఎలాంటి పరిస్థితి? కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ యెషయా దర్శనంలో ఏం చూస్తుందంటే, వీళ్ళు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ వచనం చదవండి, అందరం కలిసి చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం, క్షమించండి 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన ఏంటి చెప్పండి, గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోపము చేత నిండగా. ఎంత అద్భుతం అండి! ఓ యెషయా భయపడుతున్నావా? ఇగో ఈ రాజు సైన్యం పోయింది, రాజు చచ్చిపోయిండు, సైన్యం అంతా ఏమైపోయిందని భయపడుతున్నావా? నా సైన్యాన్ని చూడు. నా సైన్యం పాట పాడుతుంటేనే పరలోకపు పట్టణపు పునాదులు కదులుతూ ఉంటే, ఒకసారి ఆ సైన్యం కిందకు దిగిందంటే నిన్ను ఎదిరించేవాడు ఎవడు? ఓ సేవకుడా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పరలోకంలో ఉన్న సైన్యాన్ని దేవుడు మన కొరకు కిందకు దించితే ఎలా ఉంటుందో ఆ పరిస్థితులు వేరు. అందులో నుంచి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాయి. ఇది సింగింగ్ ఆర్మీ అని చెప్పే కదా. రెండోది, మన శత్రువులను ఓడగొట్టే ఆర్మీ ఇంకోటి ఉంది. అది మనకు బాగా తెలిసిన వాక్య భాగంలో ఒక్క దూత ఎంతమందిని చంపిందని రాయబడింది దేవుని వాక్యంలో? చెప్పండి. 1,00,000 ఎంతన్నా? మీరు వాక్యం గట్టిగా చదవట్లా. ఎవడో చెప్పింది. ఎక్కడుంది చెప్పు? 80,000. కంగారు పడ మాకు. కాకపోతే ఇంకో 5,000 కలపాలి మనం. జాగ్రత్త చదవండి. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఎంతమంది అంటే చెప్పండి? 185 మంది. నేను ఎలా చెప్తా? ఓ యెషయా భయపడుతున్నావా? రాజు చచ్చిపోయిందని బాధపడుతున్నావా? మీ రాజుకు సైన్యం అంతా అయ్యా ప్రభు 3 లక్షల మంది అయ్యా. నా ఒక్క దూత దిగితే 1,85,000 మంది చచ్చిపోయారు అంటే 2 దూతలు సరిపోతారు కదా మీ సైన్యం మొత్తానికి అంటే. అవును ప్రభు, 2 దూతలు వస్తే నా సైన్యం మొత్తానికి సరిపోతాం. మరి నేను ఎంత ప్రొటెక్ట్ ఇచ్చా తెలుసా? అసలు నీ పాదాలకు రాయి తగలకుండా దూతలు ఎత్తుపడతారన్న వాగ్దానం నీకు ఇస్తే మీరు దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా, భయపడి చచ్చిన వారిలాగా మనిషిని ఆపేస్తారా? దేవుని సైన్యం ఎంత గొప్పదో తెలుసా? ఒక సైన్యం, ఒక దూత ఎన్ని వేల మందిని చంపగలడు? 1,85,000 మందిని. మనం చేసే పరిచర్య దగ్గర నందిగామ మొత్తం టోటల్లో నందిగామ జనాభా లెక్క పెట్టినా కూడా 1,00,000 దాటింది. 1,50,000 వచ్చి ఉంటుంది ఇప్పుడు. అంటే నందిగామలో ఉన్న విశ్వాసులు, అవిశ్వాసులు, సేవకులు అందరికి కలిపి ఒక్క దూత చాలు. అవునా కాదా? ఒక దూత ఎనఫ్ కదా మనకి.
ఎవరికన్నా 1,80,000 మంది శత్రువులు ఉన్నారా మీకు? ఏమన్నా అబ్రాహం అన్న ఉన్నారా? నాకు 1,00,000 మంది శత్రువులు ఉన్నారు అన్నోళ్ళు చేయెత్తండి. ఇక్కడ 1,00,000 మంది శత్రువులు ఉన్నారు మాకు అన్నోళ్ళు ఎత్తండి అయ్యా. ఎవరో ఒకడు అంటే ఒక్కడికి కూడా 1,00,000 మంది శత్రువులు లేనారు. మరి మీకు 1,00,000 మంది లేనప్పుడు ఒక దోతే అంతమందిని చంపగలిగేవాడు ఉంటే భయపడాల్సిన అవసరం ఏంది? రాజైన ఉజ్జయ చనిపోతే నువ్వు మరణిస్తే అక్కడ కూర్చొని ఏడుస్తువా? అసలు నా లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న సైన్య సమూహాన్ని కిందకు పంపిస్తే ఓ యెషయా ఎంత అద్భుతం అని అంటే, ఈరోజు దేవుని సైన్యం మన ఎదుట ఉంది. మన ఎదుట ఎవరున్నారు చెప్పండి? ఆయన పాట పాడే సైన్యమే ఇలా ఉంది అని అంటే, శరాపులు, వీళ్ళు శరాపులు అంటే బర్నింగ్, శరాప్ అని అంటే అర్థం ఏంటి అని అంటే బర్నింగ్ దూతలు అని అర్థం. అంటే వాళ్ళు దహించబడతా ఉన్నాయి. అందుకే హెబ్రీల్ రాసిన పత్రికలో నా దూతలు అగ్ని జ్వాలల వలె ఉన్నారు అని చెప్పబడతాం. వీళ్ళు మహాదూతలు అని చెప్తాం. శరాపులు అన్న మాట బైబిల్ మొత్తంలో ఒక్కచోటే రాయబడింది. ఇంకెక్కడ శరాపులు అన్న మాట మనకు కనిపించదు. జాగ్రత్త వినండి. మన కోసం మికాయేలు ఉంటే, మామూలు దోతే 1,85,000 మందిని చంపితే, ఆర్కేంజల్ మికాయేలు వస్తే ఎలా ఉంటుంది? మీ శత్రువులు ఉంటారా? మీరేమనుకుంటున్నారంటే నా వల్ల కావట్లేదు, ఆ మినిస్ట్రీ వాడు వచ్చి నన్ను బాధపెడుతుండే, ఈ మినిస్ట్రీ వాడు వచ్చి బాధపెడుతుండే, ఎన్సీసీ వాడు వచ్చి గోల్ చేస్తుండే, వాడు వచ్చి గోల్. అసలు సైన్య సమూహం గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశామా? ఈ ఉదయకాల సమయంలో నీ మినిస్ట్రీ వెనక పరలోక సైన్య సమూహం ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఓ యెషయా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ వెనక ఎవరున్నారంటే ఓ పెద్ద సైన్య సమూహం ఉంది. అప్పుడు దాకా ఉన్న ప్రవచనాలు వేరు, అప్పుడు నుండి ఉన్న ప్రవచనాలు వేరు. అప్పుడు నుండి స్టార్ట్ అయింది. తర్వాత అధ్యాయంలోని 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనుక అతనికి ఇమ్మానుయేలను పేరు పట్టదు. అదిగో ఆ ఇమ్మానుయేలుకి కావలసిన సైన్య సమూహం అంతటిని నేను చూసిన తర్వాత దర్శనం అంతా మారిపోయింది, జీవితం అంతా మారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటాం. ఎందుకు చెప్పండి? 66 అధ్యాయాలు, 66 పుస్తకాలు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. దేవుడు ఎంత శక్తిమంతుడో మనం ఆలోచన చేయాలి. ఉన్నారా ఇక్కడ? సైన్యం గురించి ఆపేస్తా, ఇంకో మాట చెప్తా, త్వరగా జాగ్రత్త ఇవ్వనండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని అన్నా ప్రోత్సహించాడు, లేదంటే మీరు చచ్చిపోవటం అన్నా చచ్చిపోవాలి. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జయ మృతినందున సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచి తిని. ఈ వచనంలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే ఒక మాట, రాజైన ఉజ్జయ ఏమైపోయాడు చెప్పండి? చచ్చిపోయాడు. కానీ దేవుడు పరలోకంలో కూర్చున్న రాజు ఎలాంటి సజీవుడైన రాజు. అందరూ చెప్పండి, ఏ రాజు చెప్పండి? అయినా సజీవుడు. గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. దేవుడు సజీవుడైన దేవుడు. నీ మినిస్ట్రీ చావటానికి కాదు. నేను సజీవుడైన దేవుడు ఎలాగ మనం డిస్క్రైబ్ చేయాలండి అని ఆలోచన చేస్తే ఒక మాట చెప్తా. అదేంటంటే దేవుడు ఎంత సజీవుడో అన్నదాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఆయన వాగ్దానము సజీవమైనది. ఆయన వాగ్దానం ఎలాంటిది చెప్పండి? సజీవమైనది. మనం మన పితరులకు మూల పురుషుడిగా కనిపిస్తున్న అబ్రహాముని గురించి ఆలోచన చేస్తే, అబ్రహాముకి 15వ అధ్యాయం ఆదికాండంలో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ముందు అబ్రహాం చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా అప్పుడు పేరు కూడా మారలా, అబ్రహాంతో చెప్తున్న మాట ఏంటంటే, నాకు సంతానం లేదు, నువ్వు ఎంత ఇస్తే నాకేంటి, నేను పిల్లలు లేనివాడుగా అయిపోతున్నానంటే ఆ దర్శనం ఇచ్చాడు. ఎంత దర్శనం అంటే 400 సంవత్సరాల దర్శనం. అది ఎంత దర్శనం చెప్పండి? 400 సంవత్సరాలు. నీ పిల్లలు, నీ సంతానము ఐగుప్తు దేశంలోనికి వెళ్తారు. 400 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు అంతా ఎక్కడికి వస్తారు చెప్పండి? మరలా నేను నీకు చూపించిన స్థలంలోనికి 4వ తరము వస్తుంది అని చెప్పి. జాగ్రత్త వినండి. ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది అని అంటే అబ్రహాంకి ఇవ్వబడింది. ఓ అబ్రహాము, నీకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. అబ్రహాం 175 సంవత్సరాలు బ్రతికిండు, చచ్చిపోయిండు, కానీ దేవుడు చనిపోవాలా. అబ్రహాం కుమారుడు ఇస్సాకు వచ్చిండు, ఇస్సాకు కూడా పుట్టిండు, చనిపోయిండు, కానీ దేవుడు చనిపోవాలా. ఇస్సాకు దగ్గర చెప్పిన మాట ఏంటంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి. ఇస్సాకు దగ్గర చెప్పిన మాట ఏంటంటే, ఇస్సాకు చనిపోవడంతోనే యాకోబు వచ్చాడు. యాకోబు భయంకరమైన పరిస్థితుల్లో కటికి చీకట్లో ఉండేగల్లా యాకోబుతో మాట్లాడుతుండో, అబ్రహాంతో చేసిన వాగ్దానం నేను మర్చిపోవాలా, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడును, నీ దేవుణ్ణి కూడా అని చెప్తా ఉండు. వాగ్దానం మాత్రం మర్చిపోవాలా. ఇంకొంచెం ముందుకు వస్తే యాకోబు కూడా చచ్చిపోయిండు. ఈ తర్వాత
ఏసావు వచ్చిండు శత్రువులందరి చేతిలో నుండి రాజరికపు పోకడలు పొగొట్టుకొని ఫరో సైన్యంతో కూర్చొని ఉంటే ఏసోబుతో చెప్తుండు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును, నీ దేవుడిని అనడు. ఈయన కూడా ఏసోబు కూడా చచ్చిపోతా ఒక మాట చెప్పిండు, ఎవడన్నా ఈ ఊరిలోకి వస్తాడు మా తండ్రితో మా పితరులతో అబ్రహాంతో వాగ్దానం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు తీసుకొని పోతున్నప్పుడు మా తండ్రి అయిన అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడు కనుక నాకున్న ఈ ఎముకలన్నింటినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి, మీరు కనానులోనికి వెళ్ళాలి, అక్కడ పాతి పెట్టాలి. నేను చచ్చినా ఇక్కడే ఉన్నా కానీ నేను పాతి పెట్టవలసిన స్థలం. వాడు కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత వారిలో నుండి మోషే పుట్టాడు. మోషేని చంపడానికి చాలామంది ప్రయత్నం చేశారు. మోషేతో చెప్తుండవు, ఓ నత్తివాడా, నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి, నేను ఏసోబు దేవుణ్ణి, నేను ఏసోబు కుమారుల్లో నుండి ఇక్కడ ఇంతమంది రాజరికం చేస్తూ ఉన్నావు, నీకేమన్నా బాధ కలిగితే నీ దేవుణ్ణి అనడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే 20 లక్షల మందిని తీసుకొని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అబ్రహాముకి 4వ తరాన్ని నేను తీసుకొని వస్తానని వాగ్దానం చేశా. అక్కడికి వెళ్ళాలంటే నేను పోతానో ఉంటానో తెలియదయ్యా. సో వీడికి అనుమానం వచ్చింది, వాగ్దాన దేశంలో లేకుండానే చచ్చిపోయాడు. ఎక్కడికి రాలేదు? వాగ్దాన దేశంలోనికి రాలా. ఇప్పుడు మరొక నాయకుడు వచ్చాడు, ఆయన పేరు యెహోషువతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ దేవుడును, నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును, మోషే దేవుడును, ఇప్పుడు నేను నీ దేవుణ్ణి. దేవుడు వాగ్దానం చేస్తే ఒకసారి మనం చచ్చిపోవచ్చు, కానీ దేవుని వాగ్దానం చనిపోదు. ఓ నువ్వు రాజైనా ఈయన్ని చూస్తున్నావా, ఉజ్జయాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మినిస్ట్రీలో మనం ఉన్నా లేకపోయినా, మన సంఘాల్లో మనం ఉన్నా లేకపోయినా, మన పరిచర్యలో మనం ఉన్నా లేకపోయినా, పరిచర్య కొనసాగించేవాడు దేవుడు. చెప్పండి, ఆయన ఎప్పుడూ సజీవుడిగా ఉన్న దేవుడు. ఆయన పరిచర్య అప్పగించింది దేవుడైతే మనం బాధపడాల్సింది ఏంటి? మనం ఉన్న టైంలో పౌరుషంగా యెషయాలాగా ప్రవచించే గొప్ప కార్యాన్ని చేసి పరిచర్య భాగ్యాన్ని మనం చేసి, ప్రభువా నేనున్నా, నన్ను ఆడుకో అని చెప్పగలటం, దమ్మున్న మాట చెప్పగలటం మనం నేర్చుకోవాలి. అంతేగాని పరిచర్య ఆగిపోయేది కానే. మీకు అర్థమైందా? రాజు అయిన ఉజ్జయాన్ని చూస్తే ఆయనకి చాలా నీరసం వచ్చింది, కానీ సజీవుడైన దేవుణ్ణి చూస్తే ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. ఎంత పౌరుషం అని మనం ఆలోచన చేస్తే, ఓ సజీవుడైన దేవుడు నువ్వు ఉన్నవా? నువ్వు అబ్రహాంతో చేసిన వాగ్దానం మామూలు వాగ్దానమా? అబ్రహాం చచ్చిపోయాడు, ఇస్సాకు చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు, యేసోబు చచ్చిపోయాడు, మమ్మల్ని తీసుకెళ్తాను అనుకున్న మోషే కూడా ఏమైపోయిందో మాకు తెలియదు. కానీ మమ్మల్ని మాత్రం ఎక్కడ తీసుకుని వచ్చును? వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చును. మన పరిచర్యను తుదముట్టించేంత వరకు ఆయన సజీవుడిగానే ఉంటాడు. యుగ యుగములు సదాకాలం నేను మీతో ఉంటానంటే మనం ఉన్నా లేకపోయినా ఎవరుంటారు చెప్పండి? ఈ మినిస్ట్రీకి కొంతమంది అనుకుంటారు, నేను అయిపోయిన తర్వాత నా మినిస్ట్రీ ఏమైపోదు. మీరు పోయిన దేవుని వాక్యం చెప్తుంది, మీ మినిస్ట్రీ ఉంటూనే ఉంటుంది. ఆ మినిస్ట్రీ పతనం అయ్యేది కాదు. కొంచెం రోషం కలిగి ఈ ఉదయకాల సమయంలో ప్రభు కొరకు బ్రతకాలి. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవాను చూస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే సజీవుడైన దేవుడు. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? సజీవుడైన దేవుడు. ఇంకా దేవుడు గురించి ఆయన చూసిన దర్శనంలో దేవుడు ఎలాంటి వాడు అనంటే, ఆయన చాలా గంభీరమైన వాడు. ఈవిడ ఎలాంటి వాడంటే 80 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులో రాజరికానికి వచ్చిండు. 52 సంవత్సరాలు పరిపాలన చేసిండు. మొత్తం కలిపితే అంత 68 సంవత్సరాలు. బిఫోర్ 17 ఇయర్స్ లోపులో ఆయన చచ్చిపోయాడు. ఎందుకు అంటే పర్యవేక్షకుడు లేడు, భయంకరమైన గర్వం వచ్చింది. యాజకులు వద్దని వార్నింగ్ ఇచ్చినా కూడా సాహసించి దేవునికి విరుద్ధమైన పనులు చేస్తా ఉన్నాడు. దేవుడు కుష్టితో మొత్తాడు అయిపోయాడు. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడు? పరలోకంలో యెషయా చూస్తున్న దర్శనంలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అనంటే, మనకి పెళ్ళిళ్ళు చేసిన అనుభవాలు అందరికీ ఉన్నాయి. పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకొని వచ్చేటప్పుడు పెద్దది వెనక డ్రెస్ ఒకటి ఉంటుంది. ఆ డ్రెస్ వెనక పట్టుకోవటానికి ఒక 6-7 అమ్మాయిలు వెనక పట్టుకొని దాన్ని తీసుకొని మందిరంలోకి వస్తారు. కానీ దేవుని వాక్యంలో ఈయన ఎలాంటి వాడు అనంటే, ఈయన చొక్కా అంచు, ఈ అంచు మందిరాన్ని నింపేసిందంట. హలో, ఆయన మొత్తం నింపబట్టం కాదు. ఏమని రాయబడింది చూడండి. ఆ వచనం, మొదటి వచనంలో, ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనగా. అంటే ఆయన ఎంత గంభీరమైన వాడు. మనం 100 మంది కూర్చున్న చర్చి నిండిపోవాలా, కానీ ఆయన చొక్కాయి అంచు దేన్ని నింపేసిందంటే చెప్పండి? పరలోకంలో ఉన్న దేవాలయాన్ని నింపించింది. పరలోకంలో ఉన్న దేవాలయం సైజు ఏంటో ఆలోచన చేస్తే
ఆ మందిరంలోనికి కొన్ని వేల కోట్ల ఆత్మలు రాగలిగిన అక్కడికి వచ్చి ఏం చేయాలి? దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ దేవాలయంలో ఎన్ని వేల కోట్ల మంది దూతలు ఉన్నారు, అన్ని వేల కోట్ల మీద ఉన్న దూతలను దేనితో సమానం కాదు అని అంటే ఆయన చొక్కా అంచుతో సమానం కాదు. మీరు అనుకుంటున్న ఉజ్జా 70 సంవత్సరాల లోపలనే చచ్చిపోయేవాడు, వాడు రాజ్యము ఆ యోధానికి మించి పోలేదు. కానీ ఈయన వస్త్రపు చెంగే ఎంత అనంటే ఎంత చెప్పండి? పరలోకంలో ఉన్న దేవాలయం మొత్తాన్ని నింపే అంత సైజు. ఆయన అంచే అంత సైజు ఉందంటే ఆయన చొక్కా ఎంత సైజు ఉండాలి? ఆయన అంగీ ఎంత సైజు ఉండాలి? ఆయన ఎంత సైజు ఉండాలి? మీరు చిన్న చిన్న నోట్ల కోసం భయపడుతున్నారా? మీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన మీరు ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా మించిన గంభీరమైన వాడు. ఆయన మన దేవుడు చాలా గ్రేటెస్ట్ గాడ్, గ్లోరియస్ గాడ్. ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెషయా భక్తుడే చెప్తా ఉన్నాడు, అయ్యా ఆకాశము నీ సింహాసనము, భూమి ఏంటి చెప్పండి? నీ పాదపీఠం. భూమే నీకు ఫుడ్ స్టూల్ లాంటిదైతే, ఒక భక్తుడు చార్లెస్ స్పర్జన్ గారు బైబిల్ మీద కొన్ని కాంట్రావర్షియల్స్ కూడా రాస్తూ వచ్చాడు. ఆయన రాస్తున్న ఒకదాన్ని ఏమంటాడంటే, నేను యెషయా చెప్పిన దానికి ఒప్పుకోను. యెషయా ఏం చెప్తుందంటే ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం అని చెప్తా ఉన్నాడు. అసలు ఆయన భూమి కానీ ఆకాశం కానీ ఆయన పడితే కదా, దీనిని సృష్టించిన వాడు వీటికన్నా మించిన వాడు. భూమి ఆకాశములు సృష్టించిన వాడు వాటికన్నా పెద్దవాడై ఉండాలి. ఒక మాటలో చెప్పాలనంటే ఆయన ఎంత పెద్ద సైజులో ఉంటే మనం భూమే చిన్నదనుకుంటున్నాం, సూర్య వ్యవస్థ చిన్నదనుకుంటే అసలు ప్రపంచంలో ఉన్న గెలాక్సీలన్నింటిలో చిన్న సూర్య వ్యవస్థ ఎవరిదంటే మన సూర్య వ్యవస్థ. ఇందులో 9 నక్షత్రాలు వాటి కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి. బయట ఆలోచన చేస్తే చాలా మిల్కీ వేస్ పాలపంతులు ఉన్నాయి, చాలా గెలాక్సీలు ఉన్నాయి, ఆకాశానికి వెలుపల చాలా నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాల సైజులు మానవ దృష్టితో చూడటానికి అవకాశం లేదు. అక్కడి నుంచి భూమి మీదకి సూర్యకాంతి రావడానికే కాంతి సంవత్సరాలు పడతా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇంత పెద్ద ప్రవాహములో దేవుడు దాని అన్నిటికన్నా మించిన వాడు. పరలోకమే ఆయన అంచుతో సరిపోయింది అని అంటే అలాంటి వాడు వచ్చి మనతో నడిచిన వాడు. చెప్పండి, ఆ ప్రభు ఏం చేసుకుంటూ శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. అది బాగా అనుభవించిన కొంతమంది స్త్రీలు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినామా, వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది. ఇది ఎంత అంటే నీ రోగం కన్నా, నీకున్న బాధ కన్నా, నీ మినిస్ట్రీలో ఉన్న ఇబ్బందుల కన్నా, నీకు చేతగాని తనం కన్నా నువ్వు డెడ్ అయిపోయినా ఈ దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే శక్తిమంతుడైన దేవుడు. ఆయన వస్త్రపు చంగు ముట్టుకుంటే చాలు నువ్వు అయిపోతావు అంతే. నా మాట అర్థమవుతుందా? సో మొదటిది ఆయన సైన్యములకు అధిపతి అయిన రాజు. రెండోది ఎవరు చెప్పండి? ఆయన సజీవుడైన దేవుడు. మూడోది ఎలాంటి వాడనంటే ఆయన వస్త్రపు చెంగు ఏం చేస్తుంది చెప్పండి? పరలోకపు మందిరం మొత్తాన్ని నింపివేస్తూ ఉంది. మరొక మాటని మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే మరలా ఆలోచన చదవండి. రాజైన ఉజ్జా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం పొందు ప్రభువు ఆసీనుడై ఉండగా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఉజ్జా రాజు ఒకవైపున ఆయన 52 సంవత్సరాలు ఆయన దేవుని కొరకు రాజ్యం కొరకు పనిచేయాల్సి వచ్చింది. ఆయన మీరు 26 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, టైం లేదు చాలా విషయాలు చెప్పడానికి. ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే రాజు అయిన ఉజ్జా రాజ్యాన్ని నిలబెట్టడానికి ఏం చేయాల్సి వచ్చింది? యుద్ధాలు చేయాల్సి వచ్చింది. శత్రు గోడలన్నింటినీ పడగొట్టాల్సి వచ్చింది, దుర్గాలను కట్టాల్సి వచ్చింది, బావులను తవ్వాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే వ్యవసాయం చేయాల్సి వచ్చింది, పనివారిని పెట్టుకోవాల్సి వచ్చింది. ఎవడు యుద్ధం ప్రకటిస్తే శత్రు దేశాలు వీళ్ళంతా ఒక మాటలో చెప్పాలంటే ఉజ్జా ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడో అప్పుడు వెరీ రైట్గా స్టాండ్లో ఉండి ఎప్పుడు రెడీగా ఉండి యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి, బావులు తవ్వడానికి రెడీగా ఉండాలి, వ్యవసాయం చేయడానికి రెడీగా ఉండాలి, ప్రాకారాలు పడగొట్టడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ మనము జాషువాని ఆలోచన చేస్తే దాని చుట్టూ దేని చుట్టూ ఏ పట్టణం అది చెప్పండి? రాహాబు ఉన్న పట్టణం ఏ పట్టణం? ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి 7 సార్లు తిరగాలి. కానీ ఈ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఈ రాజు ఎలాంటి వాడు తెలుసా? ఈయన సీట్లో కూర్చుంటే చాలు మొత్తం ఆయన పని అయిపోతూ ఉంటుంది. ఏమని రాయబడింది? లేచాడని రాయబడింది అక్కడ వచనంలో. చదవండి, మొదటి వచనం మరలా చదివితే, రాజు అయిన ఉజ్జా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. ఆయన కూర్చుంటే చాలండి అయిపోతాయి పనులు. ఆయన నిలబడాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదు, కలుపు తీయాల్సిన పని లేదు, సంఘాలు స్థాపించాల్సిన పని లేదు. ఆయన సింహాసనమందు కూర్చుంటే ఫినిష్. లెగవమంటారు ఆయన్ని? లెగిస్తేనే తేడాలు మనకి. మనిషి అన్న అర్థమవుతున్నాయా? ప్రభు జస్ట్ సిట్టింగ్.
ప్రశాంతంగా కూర్చుంటే వేరన్ వేర్స్బెగర్ చెప్తున్న మాటలు, ఆయన పాపం అడావుడిగా లేచి పొద్దున్నే లేచి టైం అయిపోయింది 6 గంటలు అయిపోయింది అని సూర్యుడిని చెప్పాలి. ఆయన చెప్పండి, భూమి నైట్ అయిపోయింది పొద్దున్నే సూర్యుడు రావాలంటే భూమిని గోళాన్ని తిప్పాలా? ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నక్షత్రాలని అమ్మో రాత్రి అయిపోయింది మీరు వెలగాలి అని వెలిగించాలి ఆయన వెళ్ళి. చెప్పండి, సముద్రం దగ్గరికి వెళ్ళి అమావాస్య వచ్చింది నువ్వు నెమ్మలంగా ఉండు అని ఆడికొచ్చి సముద్రం ఒడ్డును కూర్చోవాలా? ఆయన సింహాసనం ముందు కూర్చుంటే చాలు, ఎవ్రీథింగ్ పనిచేస్తూనే ఉంటాయి. మాకు అర్థమైందా? ఆయన సింహాసనం ముందు కూర్చుంటే చాలు, మన శత్రువులు గడగడగడగడలు ఆడుతూ ఉంటారు. ఆయన సింహాసనం ముందు కూర్చుంటేనే సాతాను చితికిపోతూ ఉంది. ఆయన పని చేయటం ప్రారంభిస్తే, ఆయన పరలోకపులో నుండి దిగి సింహాసనాన్ని దిగి భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? సింహాసనం మీద కూర్చుంటేనే ప్రభు పనులు అయిపోతున్నాయి. సిలువ దాకా నీ దాకా ఎందుకు వచ్చిందంటే, మనల్ని పరలోకానికి కావలసిన ఆ అత్యున్నత సింహాసనం పైన ఆయన పక్కన వధువు సంఘంగా కూర్చుండటానికి వచ్చాడు ఆయన. మనల్ని పెళ్లి చేసుకోవటానికి వచ్చిండు ఆయన. మనం ప్రదానం చేయబడటానికి వచ్చిండు. నా మాట అర్థమవుతుందా? ప్రదానం అయిపోయింది. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చుంటానికి కావలసిన జస్ట్ మనం కూర్చున్నా కూడా అప్పుడు ఒక రోజున వస్తుంది, 1000 ఏళ్ల పాలన వస్తుంది. లిటరల్గా మనం కూర్చొని పరిపాలన చేస్తాం. అప్పుడు కూడా మనం ఇక్కడికి వెళ్ళి వాటిని యుద్ధం అలా సింహాసనం మీద మనం కూర్చున్నా కూడా ఒక రోజున అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఈ సింహాసనానికి ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఇంకొక మాట చెప్పేసి వాక్యాన్ని ముగిస్తా. ఈ సింహాసనం కింద ఏ సింహాసనం ఉండాలి కానీ ఈ సింహాసనం పైన ఇంకే సింహాసనం లేదు. అర్థమైందా? ఇది ఏ సింహాసనం చెప్పండి? అత్యున్నత సింహాసనం. ఒక మాటలో చెప్పాలంటే ఎవడైనా దీని కింద ఉండి పని చేయాల్సిందే. ఇక దీని పైన ఉండి ఈయనకి సలహాలు చెప్పేవాడు కానీ అది కాదు ఇది కాదు అనేవాడు కానీ ఎవడో లేనే లేడు. కానీ దేవుడు మనకిచ్చిన అద్భుతమైన మాట ఏంటంటే, సేవకులైన మనకి దేవుడు ఇచ్చిన అద్భుతమైన కార్యం ఏంటంటే, ఈ సింహాసనం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళటానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చిండు. ఇంకెవ్వడికి భూమి మీద అవకాశం లేదు. ఈ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యముతో వెళ్ళటానికి మనకి దేవుడు అవకాశాన్ని ఇచ్చిండు. చూడండి, ఆ మాట చదివేసి నేను వాక్యాన్ని ముగించేస్తా. ఎబ్రీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎబ్రీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక మాట త్వరగా చదవండి. హెబ్రీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట 14వ వచనం నుండి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఏ సింహాసనం చెప్పండి ఇది? అబ్బో, అద్భుతమైన అత్యున్నత సింహాసనం దగ్గరికి ధైర్యముతో సమయోచితమైన సహాయం పొందటానికి ఎక్కడికి వెళ్ళొచ్చు మనం అని అంటే, ఆ అత్యున్నత సింహాసనంలోనికి యెషయాకి ఏ అవకాశాన్ని ఇచ్చిండో మనకు కూడా అవకాశం ఇచ్చిండు. ఇంత అద్భుతమైన దేవుడు మనలో పనిచేయాలి అని అంటే ముందు మన పాపాలు ఏం చేయబడాలి? ప్రాయశ్చిత్తం చేయబడాలి. ఖచ్చితంగా ఒప్పుకుంటా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య జనుల మధ్య నివసించువాడిని ఖచ్చితంగా కన్విక్ట్ అయ్యాడు. రెండోది క్లెన్స్ అయ్యాడు. మూడోది క్లియర్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే, మీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. పవర్ఫుల్ మినిస్ట్రీ ఎప్పుడైనా ప్రారంభించబడాలి అనంటే 5 అధ్యాయాల్లో ఉన్న మినిస్ట్రీ వేరు, 6వ అధ్యాయంలో ఉన్న మినిస్ట్రీ వేరు. 6వ అధ్యాయంలో ఉన్న మినిస్ట్రీ ఏంటంటే, దేవుడే పాపాన్ని పరిహరించా, దోషం పోయింది, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చెలరేకపో అని దేవుడు ఇచ్చిన మాట. మీకు ఇంకో మాట చెప్పమంట, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, అంతే కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు పిలిచాడు. జకరియా గారిని పిలిచాడు, నన్ను పిలిచాడు, అందరిని పిలిచాడు. దేవుడు మినిస్ట్రీని ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు. ఏంటంటే, దేవుడు ఎవరిని పిలవకుండా ఎవరు వెళ్తారంటే మనం చెయ్యెత్తాలి. ఇక్కడ ఎవరు ఎత్తుతున్నారు? ఇప్పుడు ఒకవేళ ఇంత ప్రోత్సహించిన తర్వాత ఇప్పుడు మనం పరిచర్య చేయడానికి ఎవరు వెళ్తారంటే, వెంటనే అయ్యా నా వయసు అయిపోయిందని నువ్వు వేరేవాడు పేరు చెప్పినావు అనుకో, బెంజమిన్ అన్న, నేను కాదు వినిల్ చేస్తానని అలా చెప్పలా. యెషయా ఏం చెప్తుందంటే, నేను ఎవరిని పంపుతున్నానంటే ఏం చెప్తుండు? పక్కనోడు పేరు, లేకపోతే కుమారుల పేరు, లేకపోతే ముసలోళ్ళు అయిపోతే వాళ్ళ మనవాళ్ళ పేరులో చెప్పలా. నేనున్నా ప్రభువా, హయామ్ హియర్. ఈ మాట చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. ఇంకో మాట చెప్పమంటావా? ఐయామ్ హియర్ అన్న మాట, నేను ఇక్కడ ఉన్నాను అన్న మాట,
ఆయన భూమి మీద కాదు చెప్పిన సాక్ష్యం. ఎక్కడ చెప్తుండో, పరలోకంలో నేనున్నా ప్రభా, ఇప్పుడు నేను వెళ్ళాల్సింది ఎక్కడి నుంచి, పరలోకంలో నుండి మనల్ని పంపిస్తున్నవాడు. అందుకే దీన్ని బాగా ఎరిగిన పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 3:1 ప్రకారం, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా అంటారు. మనం ఎక్కడ ఏ పిలుపులో ఉన్నవారం అంటే, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారు. మనల్ని పిలిచినవాడు, మనల్ని పంపించేవాడు పరలోకం నుండి మనల్ని పంపిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యెషయాని అడిగితే పాపం తొలగిపోయింది, ఇప్పుడు ప్రారంభించబడింది. ప్రారంభించబడితే పరిచర్య చాలా ఘోరమైన పరిచర్య ఇచ్చిండు దేవుడు. ఇది చెప్పి ముగిచ్చేస్తా. దేవుడు మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు మారిపోతారు, వాళ్ళు గుండెలు మారిపోతాయి, వాళ్ళు మనసులు మారిపోతాయి అని చెప్పాల. మీరు యెషయా పోతావా అంటే పోతా, నేనున్నా ప్రభు అని చాలా గట్స్గా చెప్పాడు కదా. నువ్వు పోయేవాడు నీ మాట అండు, వాడు చెవులు మందంగా ఉంటాయి, వాడు కళ్ళు గుడ్డి కళ్ళు, వాడు హృదయం క్రొవ్వింది, వాడు అసలు మనసు మార్చుకోడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? ఇందాక మనం కూడా అనుకున్నాం, మేము కూడా పోతాం ప్రభు, ఇంత దర్శనం చెప్పిన తర్వాత ఇంకా ముల్లరానికి ఈ మాట చెప్పకపోతే అంటే ప్రభు ఏం చెప్తుందంటే, ఎవరి దగ్గరకు పోతానికి పంపించడానికి రెడీగా ఉన్నాడో చదవండి. ఇప్పుడు చదవండి 9వ వచనం. చిత్తగించుము నేనున్నానని చెప్పగా 9వ వచనం, నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము విందురు కానీ విందురు కానీ గ్రహింపకుందురు. 10వ వచనంలో, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయం గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి. ఎవరి దగ్గర పోవాలి? అయ్యో మనిషే గారు, నీ మాట ఎవడు వినడం, వాడు హృదయం క్రొవ్వు చేసింది, చెవులు మందం చేసినాయి, కన్నులు గుడ్డితనమైనవి. పోనీ ఈయనకి డౌట్ వచ్చింది. ఎవరికి? యెషయా భక్తుడికి. ప్రభువా, ఇంత ఘోరంగా నేనున్నానంటే నువ్వు ఇంత శిక్ష చేస్తావా నాకు అని చెప్పేసి, ఇది ఎన్నాళ్ళ వరకు అని అడిగిండు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగిండు. 12వ వచనంలో ఏమని అడిగిండంటే చూడండి, 11వ వచనంలో, ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడగ్గా, ఇది ఇంకా దారుణమైన పని. ఎన్నాళ్ళ వరకు అంటే అనుకుంటాడు మన అనోకన్లాగా, 3 సంవత్సరాలు చేసి నా వల్ల కాదు, వీడు ఎవడు మాట అంటలేదంటే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా 11వ వచనం చూడండి, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు. అప్పుడు దాకా ఏం చేయాలంట? వీడికే వాక్యం చెప్పాలి. ఉన్నారా ఇక్కడ? ఎప్పుడు దాకా? జనులు లేక దేశము. ఇప్పుడు ఇళ్ళు మీద ఇళ్ళు పెరుగుతున్నాయి, జగనన్న ఇళ్ళు. దేశంలో ఇళ్ళు అంటే ఎప్పుడు దాకా అంటే మనం చచ్చేదాకా ఏం చేయాలి? ఈ మినిస్ట్రీ. వాడు వెండో. ఈరోజు దేవుడు ఎంత గొప్పది ఎందుకు ఇచ్చిందో తెలుసా? దేవుడు ఎంత గ్లోరియస్ గాడ్ ఎందుకనంటే, అంత శక్తివంతమైన దేవుడు ఎందుకు అని అంటే, ఎవడు విన్నా వినకపోయినా మనం పంపబడ్డవారు. ఎవరు విన్నా వినకపోయినా, ఎవడు హృదయం క్రొవ్వు చేసినా మనం ఎవరని చెప్పండి? పంపబడిన వారం. మనము దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్న వారం. దేవుడు ఎంత గొప్పవాడో మనం ఆలోచన చేసాం. మనుషులు ఎంత దుర్మార్గులో కూడా మనం ఆలోచన చేసినాం. కానీ దేవుడు మనల్ని ఈ మధ్యలో పెట్టిండు. అటువైపున దేవుని గొప్పతనాన్ని ఎరిగిన వారమై, ఇటువైపున మనుషుల దుర్మార్గాన్ని ఎరిగిన వారమై మనం ఎవరము అనంటే, అలాంటి దుర్మార్గులైన మనుషుల్ని సంపాదించడానికి పిలువబడిన వారు. ఇంకో మాట చెప్పేసి ముగిస్తా. మనం ఎలాంటి వారము అనంటే, వాళ్ళు ఎంత దుర్మార్గులో మనం కూడా అంత దుర్మార్గులు ఒకప్పుడు, కాదంటారా? యెషయా ఏం చెప్తుంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, వాళ్ళు కూడా అపవిత్రమైన పెదవులు కలిగి. నేను ఎలాంటి వాడో వాడు కూడా అలాంటి వాడు ఒకప్పుడు, మనం కాదంటారా? మన రాత్రి సాక్ష్యం చెప్తా ఉండు మధు అన్న, నేను చాలా తాగుపోతాను. ఒకడు వచ్చిండు తాగుపోతాడు, రాత్రి వచ్చి నేను పాట పాడతా అంటుండు. అప్పుడే ఆయనకు వాక్యం ఇస్తే, నా అంత తాగుపోతాడు ఓడలేడంటే వాడు వెళ్ళిపోయాడు. వీడోడు నాకన్నా తాగుబోతులాగా ఉన్నాడు అనేసి వాడు తాగు పుడుచుకొని వెళ్ళిపోయాడు. మనం తాగుబోతులు కాదంటారా? మనకన్నా గట్టిగా వ్యభిచారం చేసిన వాడు లోకంలో ఉన్నాడు. అంత వ్యభిచారం చేసిన వాళ్ళం కాదంటారా? మనకన్నా రాజరికం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి కూడా తెలియదు. క్రైస్తవుడుకున్న నాయకులకున్న, క్రైస్తవ సంఘాల్లో ఉన్న సేవకులున్న రాజకీయం ఎవరికి తెలియదు చెప్పండి? బయట ఉన్న వాళ్ళకి కూడా, మన జగన్ గారికి కూడా తెలియదు. అంత రాజకీయం మనకు తెలుసు కాదంటారా? మనము చాలా దుర్మార్గులు. అందుకే దేవుడు ఎక్కడ పంపిస్తుంది మనల్ని? మనం ఒకప్పుడు విన్నామా? మనం కూడా ఒకప్పుడు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని మంచి క్వార్టర్ బాటిల్ పట్టుకొని ఎవడరా మీటింగ్లు పెట్టింది అన్నోళ్ళమే. ఇప్పుడు అదే మాట మనం అనిపించుకుంటున్నాం. అర్థమైంది? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి మనం అనంటే, ఎవడు చెప్పినా, ఏ సువార్త చెప్పినా, ఎంత పెద్ద సేవకుడు వచ్చినా చెప్పినా వినని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి దేవుడు మనల్ని ఈ దినాన దర్శించాడు.
ఈ దినాన మనల్ని అభిషేకించాడు. వాళ్ళెంత దుర్మార్గులైన దేవుని కొరకు వారిని సంపాదించడానికి మనం పంపబడ్డవారు. దేవుడు ఈ మాటలను దీవించిన కాక అందరూ ఒకసారి లేచి నిలబడదండి. ఒక చిన్న తీర్మానం చేసుకుందండి. ప్రభువా, నువ్వు ఎంత గొప్పవాడువో, నీ దర్శనం ఎంత అమోఘమైందో, నీవు సజీవుడువైన దేవుడు, సైన్యములకు అధిపతియగు దేవుడివి, నీ సింహాసనం అత్యంత ఉన్నతంగా ఉన్న సింహాసనం, నీవు కూర్చుంటే సరిపోతుంది, పనులన్నీ అయిపోతాయి, అంత గంభీరమైన దేవుడివి. ఈ ఉదయకాల సమయంలో నన్ను దర్శించును ప్రభువా. యెషయా వలె నేను కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినని నీ ఎదుట ఒప్పుకుంటున్నా. ఇదిగో ఉజ్జియా రాజుని గురించి మేము ఆలోచన చేసాం. దేవుని సేవకుని పర్యవేక్షణలో ఉన్నంత కాలం ఆయన చాలా అద్భుతంగానే సేవా పరిచర్య చేశాడు. ఎప్పుడైతే జకర్యా వెళ్ళిపోయాడో ఆయన రాజ్యపు భారమంతా తొలగిపోయింది. మనసును గర్వించడం ప్రారంభించబడ్డాడు. యాజకులు చేయాల్సిన పనిని సాహసించి గర్వించి చేస్తా ఉన్నాడు. చివరికి కుష్ఠరోగంతోనే మందిరంలోనికి రాకుండానే మరణం అయిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ మరొక సేవకుడిని మా ఎదురుకు తీసుకొని వచ్చారు. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన మనిషిని అని ఒప్పుకున్నాడు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా మా పరిచర్య అద్భుతంగా చేయటానికి, మీ శక్తివంతమైన పరిచర్య చేయటానికి, మీరు సైనికులకు అధిపతి అయిన దేవుడుగా ఒక సైన్యం వలె మేము పరిచర్య చేయటానికి, మేము కూడా దేవా యెషయా వలె పంపబడటానికి ఉదయకాల సమయంలో మా అపవిత్రతంతటిని తొలగించమని, ఆ శరాపులు పరలోకములో ఆ ధూపపీఠం మీద, బలిపీఠం మీద ఉన్న ఆ నిప్పుతో ఈ ఉదయకాల సమయంలో మా పెదవులు, మా హృదయాలు, మా మనసులన్నింటినీ కాల్చివేయండి, మా కన్నులన్నింటినీ కాల్చివేయండి. దేవా, పరిచర్యకు అడ్డంకులుగా ఉన్న వాటిని అన్నింటినీ కాల్చివేయండి. మా వయసును కాల్చివేయండి. మాకు బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. నీ కొరకు ప్రజ్వలించడానికి మేము ముందుకు సాగటానికి ఇష్టపడుతున్నామని మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఎవరు ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రభు చేతులకు అప్పగించుకుందాండి. అందరికి వచ్చిన పాట అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన పాట కలిసి పాడదండి. తమ్ముడు వినిల్ వచ్చి పాటలో సహకరిస్తారు.